అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్యసాయి లక్ష్మి. నిన్న క్లాస్‌కి అటెండ్ అయిన వాళ్ళు కాకుండా ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు జస్ట్ మీరు టైప్ చేయండి. ఎన్ఎన్ టైప్ చేయండి మీరు ఒక చాట్ బాక్స్‌లో. చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ప్రీవియస్ క్లాస్‌ని నేను చిన్నదిగా ఒక రీక్యాప్ చేసుకుంటాను. ఓకే. ఓకే సార్. అందరూ అలర్ట్‌గా ఉన్నారా? అందరూ స్క్రీన్స్ కొంచెం ఓపెన్ చేసి చూపించండి మీ ప్రెజెన్స్‌ని. యెస్. ఓకే. అందరూ యాక్టివ్‌గా ఉండాలండి. యాక్టివ్‌గా వచ్చేద్దామా అందరూ స్క్రీన్‌లోకి? ఓకే. రెండు చేతుల్ని బాగా ఇలా చేయండి మెల్లగా. ఓకే. ఇప్పుడు వచ్చి రైన్ క్లాప్స్ అనమాట. మనం యాక్టివేట్ చేయడానికి ఇంటరాక్టివ్ సెషన్. కొంతమంది జాయిన్ అవుతున్నారు. ఇప్పుడిప్పుడే జాయిన్ అవుతున్నారు కాబట్టి చిన్నగా ఇంటరాక్టివ్ సెషన్ స్టార్ట్ చేసి మళ్ళీ నిన్న జరిగిన క్లాస్‌ని ఒక రీక్యాప్ చేసుకొని తర్వాత క్లాస్‌లోకి వెళ్ళిపోదాం మనం. ఓకే. మీరు వర్షాన్ని మీరందరూ చూసుంటారు కదా! అందరూ ఇప్పుడు వినబోతున్నాం. వర్షం. ఓకేనా? చినుకులు వచ్చి చిన్న చిన్న చినుకులు. సింగిల్ ఫింగర్‌తో అందరూ చేయాలి. ఎస్ దిస్ ఇస్ రైన్ ప్రాక్టీస్ సెషన్. దీనా కుమారి మ్యామ్ మీరు చేయాలి. నేను చూస్తున్నాను మిమ్మల్ని. ఓకే. నెక్స్ట్ 2 ఫింగర్స్. నెక్స్ట్ 3 ఫింగర్స్. నెక్స్ట్ 4 ఫింగర్స్. నెక్స్ట్ 5 ఫింగర్స్. Again single finger. Next 2 fingers. Next 3 fingers. Next 4 fingers. Next 5 fingers. Okay. See, కొంచెం రిఫ్లెక్సాలజీ పాయింట్ యాక్టివేట్ చేసినట్లు అవుతుంది. అది కాకుండా దీంట్లో ఒక చిన్న ఫిలాసఫీ ఉందండి. మనం ప్రతి క్లాస్లో కొంచెంగా నేర్చుకుంటూ నాలెడ్జ్ని అప్టైన్ చేసుకోవాలి. ఒకే క్లాస్లో అన్నీ మనకి దొరకదు అనమాట. నిన్న వచ్చి టైటిల్ మనం ఏం నేర్చుకోబోతున్నాం అనే టైటిల్ నుంచి తెలుసుకున్నాం అనమాట. ఈరోజు దాంట్లో ఇంకొంచెం వెళ్తాం. ఓకే. 3 days ఫ్రీ క్లాస్ అండి ఇది వచ్చి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. నోట్స్ తీసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నోట్స్ తీసుకోండి. డౌట్స్ ఉంటే లాస్ట్లో వచ్చి మీరు ఖచ్చితంగా నన్ను అడగచ్చు. ఓకే. ఓకేనా? సార్ స్క్రీన్ షేర్ చేస్తాను. ప్రెజెన్స్ ఉందా చూడండి సార్. సార్ స్క్రీన్ కనబడుతుందా సార్? అభినవ్ సార్? అభినవ్ సార్? Yes ma'am. నేను కనిపిస్తున్నానా సార్? వాయిస్ క్లారిటీ ఉందా? Yes, everything is clear. You can go ahead. ఓకే. ఈరోజు సెషన్ ఏంటంటే కనెక్టింగ్ ద అబ్జర్వేషన్స్ విత్ వెల్నెస్. నిన్న క్లాస్లో నేను క్లియర్గా చెప్పానండి. దాని యొక్క రికార్డింగ్స్ కూడా సార్ వంశీ సార్ వచ్చి షేర్ చేస్తున్నారు. క్లియర్గా దాని ఒకసారి చూడండి. అది కాకుండా ఇప్పుడు నేను వచ్చి విషయం తీసుకోబోతున్నాను దాని గురించి ఒక రీక్యాప్, స్మాల్ రీక్యాప్ అనమాట. ఓకే. కనెక్టింగ్ ద అబ్జర్వేషన్. ఫస్ట్ నిన్న క్లాస్లో ఏంటంటే మీ బాడీ మీతో మాట్లాడుతుంది, ఎలా మాట్లాడుతుంది అన్న విషయాన్ని క్లియర్గా చాలా సింపుల్గా లైవ్లో దట్ మీన్స్ డే టు డే లైఫ్లో మనం ఫేస్ చేసే చిన్న చిన్న సిచ్యువేషన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు అర్థమయ్యేటట్టు నేను క్లాస్లో చెప్పాను. రికార్డింగ్స్లో ఉంది, క్లియర్గా నేను చూడండి. మేబీ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం ఈరోజు నేను వచ్చి మళ్ళీ నేను అది రీక్యాప్ చేస్తాను. ఓకే. ఫస్ట్ ఏంటంటే మీ బాడీని మీరు అబ్జర్వ్ చేయాలి అని చెప్పాను. ఏదైనా ఒక పని మనం చేయాలనుకోండి ఖచ్చితంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామే అనుకోండి, ఒక క్వశ్చన్ని మీరు ఫస్ట్ క్లియర్గా చదవాలి.
చదివి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత వచ్చి మీరు మీకు అర్థమైన విషయాన్ని ఆన్సర్‌గా మీరు రాస్తారు. ఓకే. అక్కడ మీరు ఆ క్వెషన్‌ని అబ్జర్వ్ చేస్తేనే క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తేనే ఆ ఆన్సర్‌ని మీరు క్లియర్‌గా వచ్చి పేపర్ మీద పెట్టగలుగుతారు. లైక్ దట్ మన బాడీని మనతో ట్రావెల్ అయ్యే ఈ ఫిజికల్ బాడీని మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. ఆ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చి థెరపిస్ట్‌కి చెప్పడం లేదు. ప్రొఫెషనల్‌గా వచ్చిన వాళ్ళకి చెప్పడం లేదు. మీరు ఒక నార్మల్ ఇండివిడ్యువల్ అనుకోండి. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్పేసి వెళ్తాను. ఒక జెన్ స్టోరీ చెప్తానండి. ఓకే. ఒక చాలా ప్రొఫిషియన్సీ ఉండే ఒక జెన్ దగ్గరికి ఒక విద్య నేర్చుకోవడం కోసం ఒక అతను వెళ్ళాడనమాట. వెళ్ళి కూర్చున్నాడు. ఆ గురువు చెప్పే మాటలను వింటూ ఉన్నాడు. వింటూ ఉన్నప్పుడు వచ్చి ఇదే కదా నాకు తెలిసిందే, ఇదే కదా నాకు తెలిసిందే అన్నట్టు వచ్చి మనసులో పెట్టుకునే ఉన్నాడు. అప్పుడు ఏమైందంటే తనకి తెలియకుండానే ఒక షాడో, ఒక తెర అనేది తన మీద పడిపోతుందన్నమాట. గురువు ఏం చెప్తున్నారో లోపలికి తీసుకోలేరు. లైక్ దట్ ఒక ఎంప్టీ కప్‌తో మీరు కూర్చున్నారనుకోండి, నేను తయారు చేసిన టీని మీ కప్‌లో పోయగలుగుతాను. నేను తీసుకొచ్చిన నాలెడ్జ్‌ని మీకు అందజేయగలుగుతాననమాట. మీకు ఈ చిన్న చిన్న విషయాలే కదా నాకు తెలుసు కదా అనే ఒక భావంతో మనం ఉంటే, మనం ఖచ్చితంగా ఏమీ నేర్చుకోలేమనమాట. సంథింగ్ ఏదోనా నాలెడ్జ్ ఉండొచ్చు అన్నట్టు కొంతమంది వచ్చి క్లాస్ అటెండ్ అవ్వే వాళ్ళు ఉన్నారు. కొంతమంది నాలెడ్జ్ హోలిస్టిక్ అప్రోచ్ మీద నాలెడ్జ్ ఉండేవాళ్ళు ఉండొచ్చన్నమాట. నేను అందరిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను కాబట్టి మేబీ కొన్ని మీకు తెలిసిన పాయింట్స్ ఉన్నా కానీ మీరు కొంచెం లిజన్ చేయండి. లేదా డౌట్స్ ఉంటే మాత్రం రాసి పెట్టుకుని లాస్ట్‌లో అడగండి. ఓకేనా అండి. ఈ జెన్ స్టోరీలో అర్థం ఏంటంటే మోరాలిటీ ఏంటంటే మనం ఎప్పుడు కానీ ఒక చోటకి వెళ్ళినప్పుడు ఒక క్లాస్‌లో కూర్చున్నప్పుడు మన యొక్క ఎంప్టీ కప్ ఆల్రెడీ మనకు ఫుల్ అయినా కానీ దాన్ని ఎంప్టీ చేసేసి ఎంప్టీగా కూర్చోవాలన్నమాట. దెన్ ఓన్లీ వి కెన్ ఏబుల్ టు రిసీవ్ ద ఎసెన్స్ ఆఫ్ ద క్లాస్. ఓకే. హియర్ కనెక్టింగ్ అబ్జర్వేషన్స్ విత్ వెల్నెస్ లో వచ్చి వి విల్ ఇంక్లూడ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇంటిగ్రేటెడ్ అప్రోచెస్ ఉంటాయన్నమాట. ఓకే. ఈ థెరపీస్ అన్నీ వచ్చి వెల్నెస్ లోనే ఇంక్లూడ్ అవుతున్నాయి ఇప్పుడు. దీంట్లో మెయిన్ గా మనకు కావాల్సింది వచ్చి అబ్జర్వేషన్. మన బాడీ వచ్చి హెల్తీగా మనం పెట్టుకోవడానికి ఫస్ట్ మనం చేయాల్సిన ఫస్ట్ ప్రేయర్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే అబ్జర్వేషన్. మనం అబ్జర్వ్ చేయాలి. ఏ పని చేసినా కానీ మనం అబ్జర్వ్ చేసి నిదానంగా చేస్తే దాంట్లో మనం సక్సెస్ అవుతాం. హరిబరిగా చేస్తున్నాం అనుకోండి, ఖచ్చితంగా దాంట్లో వచ్చి పొరపాట్లు దొరుకుతాయి. అందువల్ల అబ్జర్వేషన్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ద హోలిస్టిక్ థెరపీస్, ఎవ్రీవేర్ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ అలోపతి ఆల్సో ఒక క్లయింట్ వస్తే, ఒక పేషెంట్ వస్తే వాళ్ళు కూర్చొని ఫస్ట్ అబ్జర్వ్ చేస్తారు. ఓపీలో డాక్టర్స్ ఏం చేస్తారు, ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అసెస్మెంట్ చేస్తారు. ప్రీవియస్ హిస్టరీ తీసుకుంటారు, ప్రీవియస్ సర్జికల్ హిస్టరీ, మెడికల్ హిస్టరీ తీసుకుంటారు, జెనెటికల్ లోపాలు ఏమైనా ఉన్నాయా అన్నీ తెలుసుకుంటారు అనమాట. అదేవిధంగా మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క కవలికలు లీడ్ చేస్తారు. అదేవిధంగా థెరపిస్ట్, హోలిస్టిక్ అండ్ ట్రెడిషనల్ అప్రోచెస్ చేసేవాళ్ళు థెరపిస్ట్ని కూడా వచ్చి ఏం చేయాలంటే ఈ అబ్జర్వేషన్ స్కిల్స్ అనేది నేర్చుకోవాలి. అబ్జర్వేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సక్సెస్ఫుల్ థెరపిస్ట్. ఓకే. హౌ అబ్జర్వేషన్ గైడ్స్ ద పాయింట్ సెలెక్షన్. అబ్జర్వేషన్ ప్రాపర్గా చేస్తే మన పాయింట్ సెలెక్ట్ చేయగలుగుతామా? డెఫినెట్గా చేయగలుగుతాం. ఓకే. అబ్జర్వేషన్ హెల్ప్స్ us to choose the most appropriate wellness support. మీరు ప్రాపర్గా ఒక క్లయింట్ని అబ్జర్వ్ చేశారనుకోండి, ఆ ప్రాపర్గా వచ్చి వెల్నెస్కి సపోర్ట్ చేయగలుగుతారు. దట్ మీన్స్ అనారోగ్యంతో వచ్చి కూర్చున్న ఒక మనిషిని మీరు అబ్జర్వ్ చేసి, మీరు నాడి వచ్చి పరీక్ష చేసి, మీతో అబ్జర్వేషన్స్ చేసి క్లియర్గా మీరు నోట్స్ రాసుకుని అనాలిసిస్ చేసి ఇంటర్ప్రిటేషన్ చేశారనుకోండి, యూ కెన్ ఏబుల్ టు గైడ్ హిమ్ ప్రాపర్లీ. ఓకే. మనం ఇతరుల గురించి నాకు అవసరం లేదు, మనం ఫస్ట్ నా గురించి. ఎస్, మీ గురించి కూడా అండి. మీరు ప్రాపర్గా మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేస్తే మీ ఒంట్లో కనబడే లక్షణాలు మీకు తెలుస్తాయి. మీ బాడీ మీతో మాట్లాడుతున్న విషయాలు మీకు తెలిసిపోతాయి అన్నమాట. ఎలా మాట్లాడుతుంది మేడం చెప్తాను. ఆ మాట్లాడే విషయాన్ని మీరు తెలుసుకుంటే, దాన్ని అర్థం చేసుకుంటే, దాన్ని సరి చేసుకుంటే మీరు ఆరోగ్యవంతులు అవుతారు. ఆరోగ్యమైన ప్రపంచాన్ని మీరు క్రియేట్ చేయగలుగుతారు. నెక్స్ట్, వెల్కమ్ బ్యాక్. దట్ మీన్స్ లాస్ట్ క్లాస్ గురించి ఒక చిన్న రివిజన్ అనమాట. ఎస్టర్డే వీ లెర్న్ టంగ్ అబ్జర్వేషన్. నిన్న క్లాస్ రాని వాళ్ళు, కొత్తగా ఈరోజు క్లాసే అటెండ్ అయిన వాళ్ళు కొంచెం గమనించండి, తర్వాత కావాలంటే రికార్డింగ్స్ చూసుకోవచ్చు. ఎస్టర్డే వాట్ వీ లెర్న్, ఏమి నేర్చుకున్నామంటే టంగ్ అబ్జర్వేషన్, నాలుకని ఎలా అబ్జర్వ్ చేయాలి, నాలుకలో ఏ పార్ట్స్ వచ్చి ఏ ఆర్గాన్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, అదేవిధంగా
ఏ కలర్స్ షేప్స్ వాటి గురించి మనం డిస్కస్ చేసామన్నమాట. దెన్ పల్స్ ఫీలింగ్, పల్స్ ఎలా ఫీల్ అవ్వాలి, దాంట్లో డిఫరెంట్ టైప్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. పల్స్ అంటే ఏంటి? మన నాడి వచ్చి మన బాడీలో ఉండే ఎనర్జీ లెవెల్స్ని క్యారీ చేసే ఒక మాత్రమైన శక్తి, షీ ప్రాణశక్తి అంటారు అనమాట. అదేంటంటే మన పల్స్, మన నాడిని మనం ఫీల్ అవ్వడం తెలుసుకోవాలి. ఇది మనకి ఒక అద్దం లాగా అనమాట. మనకి ఎలా అద్దంలో చూస్తే మనకి తెలిసిపోతుంది, ఆ విధంగా వచ్చి మన నాడిని పరీక్షించడం మనం తెలుసుకుంటే మనకి క్లియర్గా మన బాడీలో చేంజెస్, మన బాడీలో ఉండే ఎనర్జీ లెవెల్స్ని మనము తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అక్యుప్రెషర్ టచ్. టార్గెటెడ్ ద ప్రెషర్ సపోర్ట్స్ కంఫర్ట్ అండ్ డీప్ రిలాక్సేషన్. నిన్న కొన్ని పాయింట్స్ గురించి నేను డిస్కస్ చేశానండి. దాంట్లో మెయిన్గా ఏంటంటే ఏ పాయింట్స్ ద్వారా మనము ఎటువంటి కంఫర్ట్ లెవెల్స్ రిలాక్సేషన్ తీసుకోవచ్చు అనే విషయాన్ని డిస్కస్ చేశాను. ఆ పాయింట్స్ ఈరోజు క్లాస్లోనూ వస్తాయి, రిలాక్స్గా ఉండండి. నెక్స్ట్ టుడేస్ కీ పాయింట్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే కీ పాయింట్స్ ఏంటి, ముఖ్యమైన పాయింట్స్ ఏంటి అంటే how does observation helps us to choose a wellness points. అంటే అబ్జర్వేషన్ కరెక్ట్గా చేయడం ద్వారా మనకి వెల్నెస్ పాయింట్స్ అంటే అక్యుప్రెషర్ పాయింట్స్ కానీ, వర్మం పాయింట్స్ కానీ, అక్యుపంక్చర్ పాయింట్స్ కానీ, సుజోక్ పాయింట్స్ కానీ ఎలా మనం చూస్ చేసుకోవచ్చు అన్నది మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, అందరూ ఒక్కసారి మీ బాడీ కళ్ళు మూసుకొని టేక్ డీప్ బ్రీత్. Take deep breath. Okay, activity చేయబోతున్నాం. Take deep breath. Close your eyes. Take deep breath. Both hands in chin mudra. Take deep breath. Inhale and exhale. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Relax. Open your eyes, gently rub your both palms. Place your palms on your eyes and feel the warmness and open your eyes. Relax. నేను ఇప్పటి వరకు ఏం చెప్పానంటే వేటి గురించి డిస్కస్ చేశానంటే నిన్న క్లాస్లో నేను ఏం చెప్పాను అన్న దాని గురించి మాత్రమే డిస్కస్ చేశాను. అసలు విషయంలోకి ఇంకా నేను వెళ్ళలేదు. అందరూ రెడీగా ఉన్నారా? ఎంటీ కప్ లాగా రెడీ అయి కూర్చుని ఉన్నారా? థమ్స్ అప్ ఇవ్వండి. ఎస్, వెరీ నైస్ వెరీ నైస్ అండి. ఓకే, అదే మనకి కావాల్సింది. బికాస్ ఎవ్రీ వన్ నోస్, అందరికి ఒక్కొక్క నాలెడ్జెస్ ఉంటాయన్నమాట. ఇది అంటే నాలెడ్జ్ షేరింగ్ మాత్రమే. బికాస్ దిస్ ఈస్ ఎ లైఫ్, ఇది வந்து చాలా చిన్న లైఫ్. ఓకేనా? ఇది నెక్స్ట్ మనకు ఉంటుందో ఉండదో, నెక్స్ట్ జన్మ మనం తీసుకుంటామో లేదనే డౌట్ అనమాట. దీంట్లో మనం అక్వైర్ చేసిన నాలెడ్జ్ నేను షేర్ చేసుకుంటున్నాను. దట్స్ ఇట్. ఓకే, ఓపెన్ టు రిసీవ్ ఇట్. కొంతమంది క్లోజ్ అంట, ఇది కదా నాకు తెలుసు అన్నట్టు ఉంటే యూ కాంట్ ఏబుల్ టు రిసీవ్ ఎనీథింగ్. ఓకే, నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను చెన్నైలో ఉంటున్నాను, మీరంతా హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో వచ్చి ఉంటున్నారు. నేను చెన్నై టు హైదరాబాద్కి వస్తున్నప్పుడు నా కార్ డాష్ బోర్డ్లో వచ్చి అలారమ్స్ వస్తున్నాయి. అలారం వచ్చింది కదా అనేసి నేను ఇంజిన్ మార్చేస్తానా? లేదు. అలారం వచ్చిన వెంటనే నేను ఏం చేస్తానండి? గమనిస్తాను. ఫస్ట్ నేను ఏం చేస్తాను? గమనిస్తాను, అబ్జర్వ్ చేస్తాను. ఏం అబ్జర్వ్ చేస్తాను? నేనేం అబ్జర్వ్ చేస్తానండి? అలారమ్స్లో వచ్చి ఫ్యూయల్ ట్యాంక్లో ప్రాబ్లం ఉందా, ఫ్యూయల్ తక్కువగా ఉందా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ టైర్లో ప్రెషర్ ఏమైనా తక్కువ అయిందా, సంథింగ్, ఏమి అలారం ఎందువల్ల వచ్చింది, ఎక్కడ ప్రాబ్లం ఉంది అన్నట్టు నేను క్లియర్గా అబ్జర్వ్ చేస్తాను. అవునా కాదా అండి? మీరు ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, మీ కార్లో అలాంటి సిగ్నల్స్ వస్తే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తారు కదా. లైక్ దట్ మనం వచ్చి మనం పుట్టినప్పటి నుంచి చావు వరకు మనకి కూడా వచ్చే మన ఫిజికల్ బాడీలో ప్రాబ్లమ్స్ ఎలా మనకు తెలుస్తుంది? మన అనారోగ్య సమస్యలు ఫస్ట్ వచ్చి అదంతకు అదే వచ్చేదండి. ఫస్ట్ కొన్ని లక్షణాలు అనేది అలారం వార్నింగ్ సైన్స్ లాగా బయటకు వస్తాయి. ఎలా? గోళ్ళల్లో మార్పులు రావడం కానీ, జుట్లు రాలడం కానీ, స్కిన్ డ్రై అవ్వడం కానీ, పూర్ స్లీప్ కానీ, ఓకే, నెక్స్ట్ కాన్స్టిపేషన్ కానీ, డ్రై మౌత్ కానీ, ఇవన్నీ లక్షణాలు. అర్థమవుతుందా?
ఓం ప్రకాశం సార్ ఓకేనా సార్? అర్థమవుతుందా? ఓకే. సి వై ఐఎమ్ టెలింగ్ దిస్ థింగ్స్, సిల్లీ థింగ్స్ అనమని కొంతమందికి ఉండొచ్చు, కానీ ఈ చిన్న చిన్న విషయాలే మన ఆరోగ్యాన్ని వచ్చి బాగా కాపాడుతుంది. ఓకే, చిన్న విషయాలుగా ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసి అర్థం చేసుకొని మన శరీరానికి కావాల్సినది మీరు ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నిద్ర లేనితనం, చాలా ఫెటిక్ అయిపోతున్నారు, కళ్ళు ఇరిటేషన్గా ఉంది, కళ్ళలో నుంచి నీళ్ళు వస్తుంది, అర్థం చేసుకున్నారు, ఒకరోజు లీవ్ అడిగి తీసుకొని బాగా నిద్రపోయి లేయండి. మీకు నిద్ర సమస్య అనేది కొంచెం బ్యాలెన్స్ అవుతుంది, మీ హెల్త్లో ప్రాబ్లం రాదు. స్లీప్ డిప్రివేషన్ ఉండి మీరు ఏం చేస్తారంటే ఓటీస్ చేసుకుంటూ ఓవర్ టైం చేసుకుంటూ బాడీ వచ్చి రెస్ట్ అడుగుతోందండి. బాడీ మీతో మాట్లాడుతోంది, మిమ్మల్ని అడుగుతుంది, రెస్ట్ అడుగుతుంది. ఎలా? సిమ్టమ్స్ ద్వారా టైర్డ్నెస్ కానీ, కళ్ళలో మంటలు కానీ, కళ్ళ కింద ఇది డార్క్ సర్కిల్స్ కానీ, ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి కదా. ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? దాన్ని వెంటనే గమనించి అర్థం చేసుకొని మీరు వెంటనే రెస్ట్ తీసుకోవడము, కొంచెం బాడీకి డీటాక్స్ చేయడము మీరు చేయడం ద్వారా ఏమవుతుందంటే మీకు వెంటనే కొంచెం ఉపశమనం, దట్ మీన్స్ ఆ ప్రాబ్లం నుంచి, స్లీప్లెస్నెస్, ఇన్సోమియా నుంచి మీకు వచ్చి బయటపడతారు. యాక్చువల్ స్ట్రెస్ వర్క్ ఓవర్ టైం చేస్తున్నారు, స్ట్రెస్ ఉంటుంది, అది కొంచెం రిలాక్స్ అవుతుంది అనమాట. అలాగే వదిలేశారండి, మీరు నిద్రపోవడం లేదు, అలాగే వదిలేశారు, బాగా వచ్చి కష్టపడుతూనే ఉన్నారు. 3 వారాలు, 4 వారాలు, 5వ వారం ఏమవుతుందండి? ఖచ్చితంగా మీరు వచ్చి హాస్పిటలైజ్ అవుతారు. అవునా కాదా అండి? ఎస్. ఎందువల్ల? మీ బాడీ మీకు చెప్పిన ఆ యొక్క లక్షణాలని మీరు గమనించలేదు, కేర్లెస్ చేశారు. అప్పుడు ఏం చేసింది? నేను చెప్పాను కదయ్యా, నువ్వు వినలేదయ్యా, సరే నువ్వు పో హాస్పిటల్ పోయి పడుకో, అప్పుడు దాన్ని వచ్చి వింటావు అన్నట్టు అక్కడ పోయి పడుకోబెట్టేస్తుంది మళ్ళీ. ఓకే, అలా మీరు వచ్చి ఈ చిన్న నాలెడ్జెస్ని మీరు నేర్చుకోవడం ద్వారా మీరు పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. ఫస్ట్ బాడీని అర్థం చేసుకోండి, అబ్జర్వ్ చేయండి. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు షేర్. అబ్జర్వేషన్ ఇస్ ఫస్ట్. మోస్ట్ బిగినర్స్ ఆస్క్. మీ ఇంట్లో ఉండే వాళ్ళు ఇప్పుడు వచ్చి దగ్గర 90 మంది దగ్గర ఉన్నారండి క్లాస్లో. ఈ 90 మందిలో వచ్చి కొంతమంది బిగినర్స్గా ఉన్నారనుకోండి, మేడం నాకు తలనొప్పిగా ఉంది, ఏ అక్యుప్రెషర్ పాయింట్ ఇస్తే తలనొప్పి తగ్గుతుందో చెప్పండి అని అడుగుతారు. చాలా మంది అడగచ్చు. లేదు మేడం నాకు కడుపు నొప్పిగా ఉంది, ఏ పాయింట్ ఇస్తే మాకు ఉపశమనం కలుగుతుంది అనేసి చెప్పండి మేడం. అలా అయితే కాదు. ఫస్ట్ నేను వచ్చి మీకు క్లియర్గా అర్థం అయ్యేటట్టు చెప్తున్నాను చూడండి. పాయింట్స్, ఇప్పుడు ప్రాబ్లం పాయింట్స్ చెప్పడం కోసం ఈ క్లాస్ కాదు, ఇదేంటంటే ప్రొఫెషనల్గా క్లియర్గా మిమ్మల్ని మీరు అర్థం చేసుకునేదానికి ఈ క్లాసెస్ అనమాట. ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళు ఎలా అడుగుతారు అనేది ఏంటంటే, వాట్ ఈస్ మై బాడీ ఈస్ ట్రైంగ్ టు కమ్యూనికేట్ అంటే, నా బాడీ నాకేం కమ్యూనికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చి కాఫ్ మజిల్లో పెయిన్ ఉందండి, నా బాడీ నాతో ఏం కమ్యూనికేట్ చేస్తుంది అన్నట్టు కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, లైక్ దట్. ఇప్పుడు క్వశ్చన్స్ అడగడాన్ని నేను వచ్చి డిటర్మైన్ చేయడం లేదు, ఒక మైండ్ సెట్ ఎలా ఉంటుందని నేను చెప్తున్నాను. ఇప్పుడు కొంతమంది లెర్న్ చేస్తారు, ఈ పాయింట్కి ఇది, ఈ పాయింట్ ఇది, ఈ సింటమ్కి ఇది, అలా కాదండి. ఇండివిజువల్ టు ఇండివిజువల్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. మీ బాడీ వేరు, పక్కన వాళ్ళ బాడీ వేరు, వాళ్ళ బాడీలో జరిగే క్రియలు, ఆ ఫంక్షన్స్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. యూ హ్యావ్ టు అనాలిసిస్. మనం అనాలిసిస్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే అబ్జర్వ్ ఫస్ట్, దెన్ ఓన్లీ ఎవ్రీథింగ్. ఆ పర్సన్ని అబ్జర్వ్ చేయాలన్నమాట. అబ్జర్వ్ చేయకుండానే ఓకే హోమియోస్టాటిక్ పాయింట్ ST36 వేసే అలా కాదు. నిజంగా ఆ మనిషికి ఏమి ప్రాబ్లం, నాలుగు చూస్తాం, అబ్జర్వ్ చేస్తాం, సిమ్టమ్స్ అన్ని విని అనాలిసిస్ చేసి ఇంటర్ప్రిట్ చేసి తర్వాత పాయింట్స్ సజెస్ట్ చేస్తే వాళ్ళు హీల్ అవుతారు. వాళ్ళు ఆ ప్రాబ్లం నుంచి 100% బ్యూటిఫుల్గా వచ్చి రిలాక్స్ అయ్యి బయట వచ్చేస్తారు అనమాట. ఓకే, అబ్జర్వేషన్ ఎక్కడెక్కడంటే మనం వచ్చి నేర్చుకుంటాం. ఎక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చి ఇంట్లో వచ్చి అబ్జర్వేషన్ అనేది చేస్తాం అనమాట. ఎలా అంటే, మీరు చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళ ఎదుగుదల డెవలప్మెంటల్ స్టేజెస్ని మనం వచ్చి క్లియర్గా అబ్జర్వ్ చేయగలుగుతాం. చిన్నపిల్ల పుట్టిన వెంటనే వచ్చి ఎప్పుడు బోళ్ళ పడతారు,
ఎప్పుడు నడుస్తారు, ఇవన్నీ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తూ వస్తారు. ఆ అబ్జర్వేషన్స్లో నేను ఎందుకు ఇది చెప్తానంటే అబ్జర్వేషన్ గురించి చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఓకే, నడిచే టైంలో వచ్చి ఇంకా అలాగే మోకాలతో పాకుతున్నారనుకోండి, డెవలప్మెంటల్ డిలే అనేది తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుంది? దానిపైన నాలెడ్జ్ ఉండాలి ఆ పేరెంట్కి, ఆ మదర్కి. డెవలప్మెంటల్ డిలే అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఆ నాలెడ్జ్ ఉండడం ద్వారా తెలుస్తుంది అనమాట. అదేవిధంగా ఈ క్లాసెస్ అటెండ్ అవ్వడం ద్వారా ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనే ఒక క్లియర్ నాలెడ్జ్ మీకు వస్తుంది. అప్పుడు మీరు వచ్చి ఓకే ఇది దీనికి అయిన సైన్ కదా, మనం దీని నుంచి బయట రావాలి, ఈ లక్షణాల నుంచి మనం బయట రావాలి అనే ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనేది మనకు వస్తుంది. ఓకే, ఫిజికల్ హెల్త్ వచ్చి మనం ఫస్ట్ చిన్నప్పటి నుంచే మన ఒక ఇంట్లో మన తల్లి ప్రతి ఒక్క మహిళ వచ్చి ఈ ఆరోగ్యం సంబంధించిన ఒక నాలెడ్జ్ని గెయిన్ చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళు పెరిగేటప్పుడు, వాళ్ళు మాట్లాడేటప్పుడు, వాళ్ళ కనుతీరు, మాట్లాడే తీరు ఇవన్నీ గమనించాలి. దాంట్లో ఏదైనా చిన్న అబ్నార్మాలిటీ, ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ అనే నాలెడ్జ్ మనకి ఉంటేనే క్లియర్గా ఫస్ట్లోనే కనిపెట్టేయచ్చు. లేకపోతే ఏమవుతుందంటే అదేదో నార్మలే కదా అనేసి వదిలేస్తారు. లేదు హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడే వచ్చి తెలుస్తుంది అన్నమాట ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడే. ఇప్పుడు పుట్టినప్పుడు బాగానే ఉంటారు, వినికిడి శక్తి లేదనేసి ఎలా తెలుస్తుంది? ఏదైనా శబ్దాలు పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినప్పుడు రియాక్ట్ అవ్వకుండా ఉన్నారనుకోండి, అప్పుడుదా తెలుస్తుంది. లేదు ఆ బిడ్డ పెద్ద అయినప్పుడు మనం మాట్లాడేది సరిగ్గా వినిపించుకోలేదు అనుకోండి, అప్పుడుదా వచ్చి తెలుస్తుంది అనమాట. ఇలా డెవలప్మెంటల్ డిలేస్ అని ఉంటాయి. ఫస్టే గమనించాలనుకోండి, ఏ ప్రాబ్లం అయినా కానీ ఫస్టే మీరు గమనించాలనుకోండి, దానికి ఈజీ సొల్యూషన్స్ ఉంటాయి. అది చెప్పడం కోసమే నేను ఇది చెప్తున్నాను. ఓకే, న్యూరలాజికల్ డెవలప్మెంట్స్ ఇవన్నీ చిన్నపిల్లల గ్రోత్ ఇవన్నీ వచ్చి క్లియర్ నాలెడ్జ్ ఉండాలి. ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క మహిళ వచ్చి ఇటువంటి నాలెడ్జ్ గెయిన్ చేసి పెట్టుకోవడం చాలా చాలా వరకు ఇంపార్టెంట్ అండి. వీలైనంత వరకు ఇది షేర్ చేయండి, అందరికి తెలియాలి. ఓకేనండి. నెక్స్ట్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉందనేసి టీచర్స్ గమనిస్తారు. అదేవిధంగా వాళ్ళు క్లియర్గా కమ్యూనికేట్ చేయగలుగుతున్నారా, వాళ్ళకి ఏదైనా కాగ్నిషన్ డెవలప్మెంట్, కాగ్నిషన్ అండ్ లెర్నింగ్. కాగ్నిషన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ థింకింగ్ కెపాసిటీ అనమాట. మనం ఒక విషయాన్ని చెప్పాము, దాన్ని వాళ్ళు థింక్ చేయగలుగుతున్నారా, దాన్ని వాళ్ళు నేర్చుకోగలుగుతున్నారా అనేది కాగ్నిషన్లో వస్తుంది అనమాట. నెక్స్ట్ డైలీ ఫంక్షనింగ్, డే టు డే లైఫ్లో చేయాల్సినవన్నీ కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది మనం వచ్చి అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇవన్నీ అబ్నార్మల్గా ఉంటే మాత్రం ఓకే హెల్త్ డిస్టర్బెన్స్ ఉందనేది మీరు తెలుసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏమంటే సోషల్ ఎమోషనల్ స్కిల్స్. ఓకే, ఒకరితో మనం మాట్లాడుతున్నప్పుడు మనకు ఎమోషన్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఒక బిడ్డ ఒక 6 years 7 years బిడ్డ వచ్చి పిల్లలతో వచ్చి కలిసి ఆటలాడుకోవాలి. ఆటలాడుకోకుండా తనిగా కూర్చొని తను మాత్రమే ఆటలాడుకుంటున్నారు అనుకోండి, అదొక సైకలాజికల్ కండిషన్ అయిపోతుంది. అంటే ఎమోషనల్గా వాళ్ళు వచ్చి బైండ్ అప్ అవ్వడం లేదు పిల్లలతో. అక్కడ ఆ ఎమోషన్స్ని మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. పిల్లలు ఐసోలేట్ అవుతున్నారా, ఏమి సైకలాజికల్గా ఏం ప్రాబ్లం ఉంది, వెంటనే కనిపెట్టారనుకోండి దాని నుంచి బయటకు తీసుకురావచ్చు. నెక్స్ట్ మెంటల్ హెల్త్. ఎస్, పిల్లలు మెయిన్ ఏమంటే పిల్లల్ని మనం అబ్జర్వ్ చేయండి, పేరెంట్స్ అబ్జర్వ్ చేయండి. మీరు వచ్చి ఒక్కొక్క ఏజ్ అడాలసెంట్ ఏజ్ వచ్చారనుకోండి, వాళ్ళలో హార్మోనల్ బ్యాలెన్సెస్ అన్ని జరుగుతుంటుంది అనమాట. ఓకేనా, ఆ హార్మోనల్ బ్యాలెన్సెస్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళల్లో వచ్చి కొంతమంది వచ్చి ఐసోలేట్ అవ్వడం, ఒక పక్కన పోయి కూర్చునేసి వాళ్ళకి వచ్చే ఎమోషన్స్ని వాళ్ళు వచ్చి తప్పుగా ఫీల్ అయిపోతారు. దాన్ని షేర్ చేయాలి. వాళ్ళల్లో జరిగే బాడీ డెవలప్మెంటల్ గ్రోత్ని వచ్చి వాళ్ళు గిల్ట్గా ఫీల్ అవుతారు, ఒక మాదే అగ్లీగా ఫీల్ అవుతారు. అది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. స్కూల్స్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసి వాళ్ళకి పిల్లలకి అడాల్ట్సెంట్ గ్రూప్ కూడా వచ్చి మనం వచ్చి క్లియర్గా ఇది ఇట్స్ నార్మల్, ఇట్స్ అబ్నార్మల్ అనేది క్లియర్గా మనం చెప్పాలన్నమాట. ఇప్పుడు చాలా మందికి తెలుసు, చాలా మందికి తెలియని వాళ్ళు ఉన్నారు. తెలియని వాళ్ళు వచ్చి స్ట్రగుల్ అవుతూ ఉంటారు. నేనేదో తప్పు చేస్తున్నాను, నాకేదో అయ్యింది, నా ఆలోచన డిఫరెంట్గా ఉంది అన్నట్టుగా వచ్చి దాంతోనే వచ్చి సిక్ అయిపోతారు, డిప్రెషన్కి వెళ్తారు, స్ట్రెస్ లోన్ అవుతారు. దీనివల్ల వచ్చి ప్రాబ్లమ్స్ అనేది వస్తుందన్నమాట. మెంటల్ హెల్త్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ టు ద ఫిజికల్ హెల్త్. ఫిజికల్ హెల్త్ అందరూ ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి, మెంటల్ హెల్త్కి ఎవరు ఇస్తున్నారు? చాలా వరకు ఏంటంటే ఈ మెంటల్ హెల్తే వచ్చి ఫిజికల్ హెల్త్ని వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. ఎలా అని మీరు అడిగారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాక్సిమం ఒక 10th ఎగ్జామ్ రాసే పిల్లలందరూ చూసారనుకోండి, యాంగ్జైటీ ఉంటుంది. ఈ యాంగ్జైటీ అండ్ ఫియర్ ఏమవుతుందంటే క్రమేపీ ఏమవుతుందంటే ఎమోషనల్ డిస్టర్బెన్స్గా లోనవుతుంది అనమాట.
సైకలాజికల్ ఐసోలేషన్ తీసుకొస్తుంది. అదేవిధంగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇలాంటి లాట్ ఆఫ్ సైకలాజికల్ కండిషన్స్కి లోన్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే పిల్లలతో ఫ్రెండ్లీగా మాట్లాడాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మొబైల్లో ఏం చూస్తున్నారు, వాళ్ళ హిస్టరీ చూడండి. అప్పుడే మనకి ఏం చేస్తుందంటే ఇదంతా ఎక్కడ వస్తుందంటే అబ్జర్వేషన్లో వస్తుంది. మీ దగ్గర మేబీ మీరు వచ్చి హెల్త్ ప్రొఫెషనల్స్గా ఉంటే మీ దగ్గర క్లయింట్స్ వస్తారు కదా, వాళ్ళు వచ్చి చెప్తారు మా చిల్డ్రన్స్ ఇలా ఉన్నారు, ఏం చేయగలుగుతాం అనేట్టు మీ దగ్గర దానికి వచ్చి కన్సల్టేషన్స్కి వస్తారు. అప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేయాలి వాళ్ళ మాటల్లో, వాళ్ళ యొక్క కన్నులో, దట్ ఈస్ ఐబాల్ రొటేషన్స్లో, నెక్ మూమెంట్ అండి. ఇప్పుడు ఏమంటే ఫిజికల్గా మనం కూర్చున్నప్పుడే పిల్లలు వచ్చి కొంచెం నెక్ ఇలా పెట్టి కూర్చుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మొబైల్ యూజ్ చేస్తున్నారు. వాళ్ళ నెక్ వచ్చి అలా వంగిపోయి ఉంటుంది అనమాట, స్లౌచ్ ఇలా బెండ్ అయిపోయి ఉంటుంది. మొబైల్ చూసి 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 ఏమవుతుందంటే నెక్ బెండ్ అవుతుంది. వెంటనే మనకు అర్థం అవుతుంది అనమాట ఇది ఇలా చేయకూడదు అనేది. వెంటనే మీరు వచ్చి కౌన్సిలింగ్ అనేది చేయొచ్చు. అబ్జర్వేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ ట్రీట్మెంట్ ఆర్ థెరపీస్. నెక్స్ట్, ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్. ప్రతి మనిషి వచ్చి చాలా తనిత్వం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో 5 ఫింగర్స్ ఉన్నాయండి. ఈ 5 అందరి చేతిలో 5 ఫింగర్స్ ఉంటాయండి. ఓకే, ఈ 5 ఫింగర్స్లో వచ్చి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా, థంబ్ ఫింగర్ ఒకలాగా ఉంటుంది, ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, లిటిల్ ఫింగర్, అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ థంబ్ ఫింగర్ లేకుండా నేను వచ్చి ఏదైనా గ్రాస్ప్ చేయగలుగుతాను, ఒక గ్లాస్ టంబ్లర్ ఆఫ్ వాటర్ ఎక్కువగా తాగగలుగుతాను అంటే కొంచెం డిఫికల్ట్ అనమాట. ఇట్స్ వెరీ డిఫికల్ట్, కొంచెం చాలా డిఫికల్ట్. గ్రాస్ప్ చేయగలుగుతాను, ఏదైనా గ్రాస్ప్ చేయాలంటే కొంచెం కష్టమైన విషయం అనమాట. లైక్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి వచ్చి యూనిక్ టాలెంట్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క పర్సన్ని వచ్చినప్పుడు అందరిని ఒకేలాగా అబ్జర్వ్ చేయకూడదు. అబ్జర్వేషన్ స్కిల్స్ అనేది నేర్చుకుంటే ఒక్కొక్క పర్సన్ వచ్చినప్పుడు మనకి అబ్జర్వేషన్ అనేది మన పేషెంట్స్ దగ్గర, మన ఒక ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు థెరపిస్ట్ కాదు, నా ఫ్యామిలీ మెంబర్స్ మేడం మేము ఎలా నేర్చుకోవాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళు కూర్చునే తీరు కానీ, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఫ్లో ఆఫ్ స్పీచ్ రిథమెటిక్గా మాట్లాడుతున్నారా, పడపడపడాన్ని మాట్లాడుతున్నారా, అంటే ఫాస్ట్గా మాట్లాడుతున్నారా, చాలా రిలాక్స్గా కూర్చునేసి ఇలా కూర్చునేసి మాట్లాడుతున్నారా, ఈ విధంగా మనం వచ్చి చూసి నేర్చుకోవాలి. దట్ మీన్స్ చూడాలి. చూసేటప్పుడు అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు మనకి చాలా విషయాలు తెలుసుకోగలుగుతాం. అది ఏంటి నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. ఓకే, పర్సన్ ఏ ప్రైమరీ సిగ్నల్స్ ఫీల్ టైర్డ్ అండ్ లో ఎనర్జీ. సి ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్ ఇక్కడ వచ్చి ఏబిసి అనే పర్సన్స్ ముగ్గురు వచ్చారు నా దగ్గరికి. ఒక పర్సన్ ఎలా ఉన్నారంటే ఆయన వచ్చి చాలా టైర్డ్గా ఫీల్ అవుతున్నారు, లో ఎనర్జీ. ఓకే, నీడ్స్ వైటాలిటీ. ఇక్కడ నేను పల్స్ చెప్పేస్తాను. ఓకే, ఇప్పుడు పల్స్ చూస్తారనుకోండి, అలాంటి కండిషన్లో ఏ పర్సన్కి ఎలా ఉంటుంది, వైటల్ ఎనర్జీ తక్కువగా ఉంది, ప్రాణశక్తి తక్కువగా ఉంది. అప్పుడు పల్స్ వచ్చి చాలా వీక్గా ఉంటుంది అనమాట. టాల్పేట్ చేసేటప్పుడు కొంచెం స్లోగా, చాలా స్లిప్పరీగా, ఫియబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే ఆ పర్సన్ యొక్క ఎనర్జీ లెవెల్స్ చాలా లోగా ఉంది కాబట్టి. నెక్స్ట్ పర్సన్ బీకి వెళ్ళిపోతాం. ఫీల్ స్ట్రెస్డ్ అండ్ టెన్స్డ్. ఆ పర్సన్ ఎలా ఉన్నాడు, బీ ఎలా ఉన్నారంటే స్ట్రెస్గా ఉన్నాడు, టెన్స్గా ఉన్నాడు. టెన్షన్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, యాంగ్జైటీలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందండి, మనకు గుండె వేగంగా కొట్టుకుంటుంటుంది. ఆటోమేటిక్గా మన పల్స్ అనేది కొంచెం వేగంగా ఉంటుంది అనమాట. స్ట్రెస్గా ఉన్నప్పుడు వేగంగా ఉంటుంది, ఫోర్స్ఫుల్గా ఉంటుంది అనమాట. ఓకే, అప్పుడు ఆయన తనకేం కావాలి, నీ కామింగ్ అండ్ రిలాక్సింగ్. ఇలాంటి పాయింట్స్ చూస్ చేసుకోవాలి. పర్సన్ ఏ అనుకోండి, చాలా టైర్డ్గా ఉన్నాడు, లో ఎనర్జీ లెవెల్స్ ఉంది, తనలో వైటల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వడానికి కావాల్సిన పాయింట్ నేను చూస్ చేసుకుంటాను. అదేవిధంగా పర్సన్ బి వచ్చారనుకోండి, తనకి స్ట్రెస్గా ఉన్నాడు, టెన్స్గా ఉన్నాడు, తనకి ఏం చేయగలుగుతాను, కామ్ చేయడానికి, తర్వాత తన యొక్క టెన్షన్ రిలీజ్ చేయడానికి పాయింట్స్ చూస్ చేసుకుంటాను. అర్థమవుతుందా? దెన్ పర్సన్ సి స్లీప్ పూర్లీ అండ్ రెస్ట్లెస్నెస్. తనకి ఏంటంటే స్లీప్ డిస్టర్బ్ అయింది, అది చాలా రెస్ట్లెస్గా ఉన్నారు. అప్పుడు ఏం చేయాలి, నీ క్వైట్ ద మైండ్ సపోర్ట్. దట్ మీన్స్ మైండ్ని కామ్ చేసే పాయింట్స్ ఉన్నాయి, వాటిని సెలెక్ట్ చేసుకుంటాను. మీరు వెంటనే పాయింట్స్, ఆ పాయింట్ మేడం, ఈ పాయింట్ మేడం అని అడగద్దండి. ఫస్ట్ వచ్చి ఆ నాలెడ్జ్ని క్లియర్గా అర్థం చేసుకోండి. ఏ ప్రాబ్లమో దానికి సంబంధించింది మనం చేయాలి. ఓకేనా? ఇక్కడ పాయింట్స్ దగ్గరకు వచ్చేకండి వెంటనే.
నేనేమంటున్నాను, నీడ్స్ క్వైట్ మైండ్ సపోర్ట్. మైండ్ని కామ్ చేసే పాయింట్స్ H7 ఉంది. అది కాకుండా చాలా ఉన్నాయి, కానీ మ్యాక్సిమం H7. ఓకే, ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా. ఓకే, సేమ్ సిమ్టమ్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ బాడీ సిగ్నల్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ సిగ్నల్స్ ఉంటాయి. డిఫరెంట్ వెల్నెస్ సపోర్ట్స్, వన్ సొల్యూషన్ డస్ నాట్ ఫిట్ ఫర్ ఎవ్రీ వన్. నేను అనుకుంటా ఇప్పుడు H7 అని చెప్పాను కదా, ఇదే H7 ఒక్క పేషెంట్కి వచ్చి నా దగ్గర ఎగ్జాంపుల్ ఉంది. ఒక పేషెంట్ చాలా స్ట్రెస్గా ఉన్నారు, స్లీప్ ప్రాపర్గా లేదు, దానికి H7 పాయింట్ వేస్తే 20 minutes కంటిన్యూస్ స్లీప్లో ఉన్నారండి. అదే H7 పాయింట్ వేరే ఒకరు వేస్తే, అది వేసి నిద్రపోతారని చెప్పి వేస్తే నిద్రపోతారు. ఏమంటే ఆ పర్సన్కి నాడిలో నేను అనాలిసిస్ చేసిన దానివల్ల నాకు ఆ పాయింట్ సజెస్ట్, ఆ పాయింట్ ఫీల్ అయ్యాను, నేను చేశాను. ఓకేనా, అది తనకి సెట్ అయింది. అదే పాయింట్ ఎత్తుకుపోయి ఇంకొకరికి వేస్తే సెట్ అవుతుందంటే కుదరదు. డిపెండింగ్ అపాన్ ఇండివిజువల్, డిపెండింగ్ అపాన్ దేర్ అబ్జర్వేషన్స్, డిపెండింగ్ అపాన్ దేర్ ఇంటర్నల్ చేంజెస్, మనది క్లియర్గా అసెస్మెంట్ చేస్తే మనకి వెల్నెస్ సపోర్ట్ చేయగలుగుతాం. ఓకేనండి. నెక్స్ట్ టంగ్ అబ్జర్వేషన్ వచ్చేస్తుంది. హియర్ టంగ్ అబ్జర్వేషన్, నాలుకని ఎలా పరిశీలించాలి. ఇక్కడ చూడండి, ఇమేజ్లో క్లియర్గా ఉంది. నిన్నే ఇది ఇమేజ్ పెట్టాను, మళ్ళీ ఇంకోసారి పెడుతున్నాను. నిన్న మేడం ఒకరు వచ్చి డౌట్ అడిగారు, పేల్ కలర్ టంగ్. ఎస్, బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉంది, అనెమిక్. ఇది కాకుండా మీరు వచ్చి బ్లడ్ రిపోర్ట్స్లో HP లెవెల్స్ తక్కువగా ఉంది అనుకోండి, కన్ఫర్మ్. ఓకేనా అండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కిడ్నీ ఏరియా, స్ప్లీన్ ఏరియా, లంగ్స్, ఇంటెస్టైన్స్, ప్యాంక్రియాస్, స్టమక్ అండ్ హార్ట్, నెక్, బ్రెయిన్. యాక్చువల్ అది హార్ట్ పేషెంట్ చాలు. ఓకేనా, నెక్ అండ్ బ్రెయిన్ అవసరం లేదు. నెక్స్ట్ విజువల్ ఇండికేటర్స్. విజువల్ ఇండికేటర్స్ ఏంటంటే మనము అబ్జర్వ్ చేసేటప్పుడు ఎటువంటి విషయాన్ని మనం గమనించాలి అన్నప్పుడు డిఫరెంట్ కలర్స్. ఓకేనా అండి. రెడ్ కలర్, పింక్ కలర్, బ్లూయిష్ డిస్కలరేషన్, పర్పుల్ డిస్కలరేషన్, బ్లాక్ కలర్ ప్యాచెస్, ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ఇండికేషన్ నేను ఫర్దర్ క్లాస్ చెప్పబోతున్నాను. నెక్స్ట్ డిఫరెంట్ షేప్స్, కొంతమందికి వచ్చి డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి అన్నమాట. ఓకే, కొంతమందికి ఎలాంగేటెడ్గా ఉంటుంది, కొంతమందికి దబ్బగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. నెక్స్ట్ డిఫరెంట్ కోటింగ్, ఎల్లో కలర్ కోటింగ్, వైట్ కలర్ కోటింగ్. ఓకే, డిఫరెంట్ మాయిశ్చర్స్, కొన్ని నేను చెప్పాను హైడ్రేషన్, బేస్డ్ ఆన్ ద హైడ్రేషన్. డ్రై టంగ్ ఉంటుంది, కొంచెం గ్రీసీ టంగ్ ఉంటుంది, ఎక్కువగా ఫ్లూయిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చి చాలా తేమగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఓకే, కెన్ యూ సీ దట్ ఎవ్రీ టంగ్ లుక్స్ కంప్లీట్లీ యూనిక్. మీరు ఇప్పుడు ఏం చేయాలి, ఈ విషయాన్ని మీరు ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ని 4 చాపు ఫోన్ ఎత్తుకోండి, 4 చెప్పండి. యూ డోంట్ మైండ్, నేను ఒక స్నాప్ తీసుకుంటాను, నీ ఫేస్ని తీసుకోను, మీ 4 మాత్రం తీసుకుంటానని చెప్పి 4 ఇమేజ్ తీసి పెట్టుకోండి. ఎన్ని ఇమేజెస్ చేర్చి పెట్టుకుని అది ఒక్కొక్కటి అనాలిసిస్ చేస్తూ రండి. అప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అనమాట. ఓకే, మీరు ఏమేమి అబ్జర్వ్ చేయాలి, ఏమేమి ఇండికేటర్స్ చూడాలంటే ఫస్ట్ కలర్ పేల్గా ఉంది, బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉంది, చాలా రెడ్గా ఉంది, ఇంటర్నల్ హీట్ ఎక్కువగా ఉంది, బ్లూయిష్ డిస్కలరేషన్, ఎందువల్ల ఆక్సిజన్ సప్లై తక్కువగా ఉంటుంది, బ్లాక్ కలర్లో వచ్చి డాట్స్గా ఉంది, దానివల్ల ఏంటి, దానికి ఒక కండిషన్ ఫర్దర్ క్లాసెస్ చెప్పబోతున్నాను. ఓకే, డిఫరెంట్ షేప్స్ చెప్పాను కదా, ఒకటి చాలా స్వాలన్గా ఉంది, చాలా దప్పగా ఉంది అన్నమాట, ఇంకోటి వచ్చి చాలా థిన్గా ఎలాంగేటెడ్గా ఉంది, దానికి ఒక కండిషన్. ఓకే, అది ఫర్దర్ క్లాసెస్ క్లియర్గా చెప్పబోతున్నానండి. క్లాస్ కరెక్ట్గా అటెండ్ అయ్యారనుకోండి, మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ కోటింగ్స్ చెప్పబోతున్నాను. నెక్స్ట్ పల్స్ అబ్జర్వేషన్కి రాబోతున్నాను. అందు ప్రెసెన్స్లో ఉన్నారా, క్లాస్ ప్రెసెన్స్లో ఉన్నారా, ఫిజికలీ ప్రెసెన్స్, మైండ్ ప్రెసెన్స్ ఉందా? 5 minutes బ్రేక్ కావాలా? ఓకే, ఐ విల్ కంటిన్యూ విత్ పల్స్ అబ్జర్వేషన్. హియర్ స్ట్రాంగ్ పల్స్. నిన్న ఒకరు డౌట్ అడిగారు, పెద్ద అయినా డౌట్ అడిగారు అనమాట. ఏంటంటే ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫిమేల్ పల్సెస్ అంటే ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే,
రైట్ సైడ్లో చూడాలా లెఫ్ట్ సైడ్లో చూడాలా అన్నట్టు అడిగారు అనమాట. నేను వచ్చి ప్రీవియస్ క్లాసెస్ లాస్ట్ వీక్లో క్లాసెస్ ఒక 6 క్లాసెస్ తీసుకున్నాను అనమాట. దాంట్లో పల్స్ డయాగ్నోసిస్ గురించి చివరిగా ఒక క్లాస్ తీసుకున్నాను. దాంట్లో క్లియర్గా నేను చెప్పాను. ఏం చెప్పానంటే TCM పల్సెస్లో మనం వచ్చి ఈ పక్క కుడి వైపున వచ్చి మనం వచ్చి 3 పల్సెస్ చూడబోతున్నాము. అదేవిధంగా వచ్చి ఎడమ వైపు ఒక 3 పల్సెస్, పెరిఫరల్గా 3, డీప్గా 3, పెరిఫరల్గా 3, డీప్గా 3, రైట్ అండ్ లెఫ్ట్. టోటల్గా వచ్చి ఈ పక్క 6, ఈ పక్క 6, 12. TCMలో 12 ఇంపార్టెంట్ మెరిడియన్స్ యొక్క ఎనర్జీ లెవెల్స్ని మనం పల్స్ ద్వారా వచ్చి అనాలిసిస్ చేయగలుగుతాము అన్నట్టు క్లియర్గా నేను చెప్పాను. అదేవిధంగా ఇన్ యాంగ్ థియరీకి వెళ్ళినప్పుడు లేడీస్కి ఒకలాగా ఉంటుంది, మేల్స్కి ఒకలాగా ఉంటుంది అన్నమాట. ఓకే, లేడీస్కి వచ్చి కొంచెం ఒక పల్స్ యొక్క మూమెంట్ అనేది కొంచెం ఫోర్స్గా ఉండదు, అంత ఫోర్స్గా ఉండదు. మేల్స్కి ఎక్కువ ఫోర్స్గా అగ్రెసివ్గా ఉంటుంది, డామినెంట్గా ఉంటుంది అనమాట. ఫీమేల్కి కొంచెం తక్కువగా ఉంటుంది, కంపేర్ టు ద మేల్స్ తక్కువగా ఉంటుంది. అది మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు మేడం. డిపెండింగ్ అపాన్ ద క్లైమాటిక్ కండిషన్ ఆల్సో మన పల్స్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అది డీప్ క్లాసెస్లో మీకు ఖచ్చితంగా నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే స్ట్రాంగ్ పల్స్, ఫుల్ అండ్ డిస్టింక్ట్ రిథమ్ అండర్ ఫింగర్ టచ్. మనం వచ్చి చూడండి ఇలా పెట్టుకునేసి ఇక్కడ ఈ థంబ్ ఒక ప్లేస్ ఉంది కదా, ఇక్కడ ఇలా ఇండెక్స్ ఫింగర్ పెట్టాము, తర్వాత మిడిల్ ఫింగర్, తర్వాత వచ్చి ఈ రింగ్ ఫింగర్, ఇలా 3 పల్స్ అట్ ఏ టైం ఇచ్చేసుకోవచ్చు. లేదు మ్యామ్ ఇలా చూడడం నాకు కష్టంగా ఉంది ఫీల్ అవ్వడం అంటే మీరు ఒక్కొక్క ఫింగర్ లైక్ ఇండెక్స్ ఫింగర్ మాత్రం ఇలా పెట్టుకొని ఒక్కొక్క చోటన వచ్చి మీరు వచ్చి ఫీల్ అవ్వచ్చు. ఓకే, ఇలా ప్రతి ఒక్కరు ఈ క్లాస్లో అటెండ్ అవుతున్న ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం మీ పేపర్ అండ్ బుక్ని పక్కన పెట్టేసి ఒకసారి మీరు ఇది రిలాక్స్గా చూడండి. ఓకే, ఫీల్ అవ్వండి. స్ట్రాంగ్ పల్స్గా ఉందా, జెంటిల్ పల్స్గా ఉందా, ఫాస్ట్ పల్స్గా ఉందా, స్లో పల్స్గా ఉందా. స్ట్రాంగ్గా ఉంటే ఫుల్ డిస్టింక్ట్ రిథమ్ అండర్ ఫింగర్ టచ్. మీరు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ చెయ్యి ఇలా పెట్టిన వెంటనే ఏమవుతుంది, మీ ఫింగర్కి ఫీల్ అవుతారు ఆ టచ్ని. ఓకే, జెంటిల్ పల్స్ అంటే మీకు వచ్చి సాఫ్ట్గా అనిపిస్తుంది, డెలికేట్గా ఉంటుంది, సబ్టల్ సెన్సేషన్ అంటే చాలా మృదువుగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. దెన్ ఫాస్ట్ పల్స్ ఎలా ఉంటుంది, క్విక్ అండ్ బీట్ అండ్ యాక్టివ్ మోషన్, ఫాస్ట్ పల్స్. స్లో పల్స్, డీప్, రిలాక్స్డ్ అండ్ మెజర్డ్ బ్రీత్. డీప్గా ఉంది, రిలాక్స్డ్గా ఉంది అండ్ మెజర్డ్ బ్రీత్గా ఉందన్నమాట. ఇది ఏ కండిషన్లో ఎలా అనేది మీకు ఫర్దర్ క్లాసెస్లో నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ ఈరోజు నేను చెప్పిన అబ్జర్వేషన్స్లో మీకు స్ట్రాంగ్ పల్స్, జెంటిల్ పల్స్, ఫాస్ట్ పల్స్ అండ్ స్లో పల్స్ గురించి మాత్రమే నేను చెప్పానండి. ఓకే, కెన్ యువర్ ఫింగర్ లెర్న్స్ టు ఫీల్ ది సబ్టల్ డిఫరెన్సెస్? ప్లీజ్ లెట్ మీ నో. లాస్ట్ చెప్పండి, మీరు ఫీల్ అయ్యారా లేదా అనేది లాస్ట్ నాకు చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ఫీల్ అవుతున్నారా? క్లాస్ కంటిన్యూ చేయొచ్చా సార్? వంశీ సార్? ఎస్ మేడం, కంటిన్యూ చేయండి. కరెక్ట్గా 12:30కి క్లోజ్, 12:30 తర్వాత క్లోజ్, రైట్. ఓకే, 15 మినిట్స్ టైం. ఈ రోజు నేను చెప్పినది ఒక్కొక్కటి మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలండి. ఫస్ట్ ఏంటంటే అబ్జర్వేషన్ అనేది మీకు నేను చెప్పాను, చిన్నపిల్లల ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. ప్రతి ఒక్కటి నాట్ ఓన్లీ ద ఫిజికల్ డెవలప్మెంట్, సైకలాజికల్ డెవలప్మెంట్ ఆల్సో మనం అబ్జర్వ్ చేయాలి. ఒక్కొక్క మనిషి వచ్చి ఎలా వచ్చి ఎదుగుదల వస్తుంది, మనమే వచ్చి అవేర్గా ఉన్నాం అనుకోండి, మనలోని డెవలప్మెంట్స్ని మనం వచ్చి అర్థం చేసుకోగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ TCM ఫస్ట్ మీరు లర్న్ చేసేటప్పుడు ఎలా ఉన్నారు, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలా ఉన్నారు, మీరు ప్రొఫెషనల్గా మారినప్పుడు ఎలా ఉన్నారు అనేసి ఒక అబ్జర్వేషన్ చేసుకోవాలి. లేదు మేము TCM అంటే ఏమో నాకు అర్థం కాదు, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ అనమాట. ఇది కాదు, నార్మల్ మనిషిగానే ఒక లేడీ అనుకోండి, హౌస్ వైఫ్ ఈ క్లాస్ అటెండ్ అవుతుంది వింటున్నారు అనుకోండి, వాళ్ళని అడుగుతుంచండి. మీకు ఇప్పుడు వయసు వచ్చి 50 సంవత్సరాలు అనుకోండి. మీకు వయసు అయినప్పుడు దాన్ని మేము పెళ్ళి అయినప్పుడు వచ్చి 25 years అప్పుడు పెళ్ళి అయింది, మీకు ఇప్పుడు 50 సంవత్సరాలు అంటే 25 years అయింది మీకు పెళ్ళి అయ్యింది. ఓకేనా? ఫస్ట్ పెళ్ళి అయినప్పుడు మీరు వంటలు ఎలా చేస్తున్నారు, ఇప్పుడు 50 సంవత్సరాలప్పుడు వంటలు ఎలా చేస్తున్నారు అబ్జర్వ్ చేసి ఫీల్ అవ్వండి. ఫస్ట్ ఫీల్ అవ్వండి. ఏంటంటే ఫస్ట్ ఏమవుతుందంటే కొంచెం తెలుసో తెలియకుండా చేయడం, చిన్న చిన్న తప్పులు ఉండడం అలాంటివి ఉంటాయి.
మళ్ళీ చేయగా 25 సంవత్సరాలు మీకు వచ్చి పెళ్ళయి బాగా మీ యొక్క ఫ్యామిలీలో అందరికీ రకరకాల వంటలు, పిండి వంటలు అన్నీ చేసి పెడుతున్నారు. చాలా టేస్ట్ బాగుంది అనేసి ఫస్ట్ మిమ్మల్ని అప్లాస్ చేసే వాళ్ళకన్నా వచ్చి మీకు ఎక్స్పీరియన్స్ గెయిన్ అవగా చాలా రకాల డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ కూడా మీరు చేస్తుంటారు అన్నమాట. అందరి దగ్గర వచ్చి అభిమానాలు పొందుతుంటారు. అంటే ఇక్కడ ఏమైందంటే మీరు ఒక్కొక్క ప్రయత్నాలు చేస్తారు, ఎక్స్పెరిమెంట్ చేసి అబ్జర్వ్ చేసి దాంట్లో ప్లస్లు మైనస్లని చూసుకొని మీరు కొత్తగా ఇంకొకటి ట్రై చేస్తారు అనమాట. లైక్ దట్ అబ్జర్వేషన్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే అబ్జర్వేషన్ అనమాట. ఓకే, గ్యాదర్ ద సబ్టల్ బాడీ సిగ్నల్స్ ఫ్రమ్ ద టంగ్ అండ్ పల్స్. మేడం ఈ విషయానికి ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడికి వెళ్ళలేదండి, సబ్జెక్ట్లోకి వస్తున్నాను. మన బాడీలో ఏంటంటే బాడీ సిగ్నల్స్, మన బాడీలో కనిపించే ఆ లక్షణాలని మనం ఫస్ట్ గమనించాలి. ఎటువంటి లక్షణాలు? మళ్ళీ నేను చెప్తున్నాను చూడండి. మనం పాదం నుంచి మన యొక్క బ్రహ్మరంధ్రం వరకు, దట్ మీన్స్ తల మీద ఉండే బ్రహ్మరంధ్రం వరకు వచ్చి ఉచ్చందల ఏంటనమాట, అక్కడి వరకు టాప్ ఆఫ్ ద హెడ్ నుంచి టిప్ ఆఫ్ ద టో వరకు బాడీలో చిన్న చిన్న సిగ్నల్స్ అనేది వస్తాయి. అది మనం అవేర్గా ఉంటే గమనించవచ్చు. మన పాటకు ఏదో తిన్నామా పడుకున్నామా లేసామా అనేది సినిమాలో డైలాగ్ లాగా, ఒక పోకిరి సినిమాలో వచ్చి ఒక డైలాగ్ ఉందనమాట, తిన్నామా పడుకున్నామా అన్నట్టు. అలా ఉండకూడదు అనమాట. మన బాడీని మనం అబ్జర్వ్ చేయాలి. యూ జస్ట్ బీ ఇన్ ప్రజెంట్, లివ్ ఇన్ ద మూమెంట్. మనం ఎప్పుడు కానీ అండి, ఇప్పుడు అటెండ్ అవుతున్న అందరికీ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మనసు మీద చేసుకుని చెప్పండి. ఒకటి, మన ఫ్యూచర్ ఆలోచిస్తూ ఉంటాం, లేదు అంటే పాస్ట్ని ఆలోచిస్తూ ఉంటాం, ప్రజెంట్ని మిస్ అయిపోతూ ఉంటాం అన్నమాట. చాలా మంది మీ దగ్గర వచ్చిన క్లయింట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసి చూడండి. ఒకటి అడిగితే మేడం అప్పుడు అలా జరిగింది, మేడం అప్పుడు అలా జరిగింది, లేదు మనం ఫ్యూచర్ గురించి తలుచుకుంటే భయం వస్తుంది మేడం, ఇప్పుడు నేను ఇలా ఉన్నాను నాకేమైనా అయిపోతుందేమో, నీకే అంటే నా లైఫ్ ఏమైనా స్పాయిల్ అయిపోతుందేమో అంటే ఫ్యూచర్ తలుచుకొని భయపడుతూ ఉంటారు. పాస్ట్ని తలుచుకొని బాధపడుతూ ఉంటారు. భయం, బాధ. అయ్యా మీ చేతిలో ఉన్న ప్రజెంట్ని మీరు మిస్ చేస్తున్నారయ్యా అనే విషయాన్ని వాళ్ళకి మీరు చెప్పాలి. లివ్ ఇన్ ద ప్రజెంట్. మీరు ఎరుకగా అవేర్గా ఉన్నారనుకోండి, మీ యొక్క బాడీ సిగ్నల్స్ని మీరు కనబెట్టచ్చు. అదేవిధంగా మీ యొక్క క్లయింట్స్ వచ్చే వాళ్ళ బాడీ సిగ్నల్స్ని వచ్చి మీరు క్లియర్గా అనాలిసిస్ చేసి వెల్నెస్కి సపోర్ట్ చేయగలుగుతారు అనమాట. దట్ మీన్స్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మైండ్ఫుల్నెస్, అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. బాడీ సిగ్నల్స్ని మెయిన్గా ఆ టంగ్లో చేంజెస్ని మీరు కనుక్కోండి. కలర్, షేప్, ఓకేనా, కోటింగ్, ఇవన్నీ క్లియర్గా రాసుకుని అనాలిసిస్ చేయాలి. ఇన్ని నాలుగుల యొక్క అనాలిసిస్ మీరు చేస్తూ ఎక్స్పీరియన్స్ అవుతారో అంత ఇదిగా మీకు వచ్చి సక్సెస్ అనేది వస్తుంది అనమాట ప్రొఫెషన్లో. నెక్స్ట్ అదేవిధంగా పల్స్ ఏంటంటే అండి, ఈ పల్స్ అనేది మన యొక్క ఎమోషన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు ఒక బర్త్డే పార్టీకి వెళ్ళారనుకోండి, ఆ బర్త్డే పార్టీకి వాళ్ళు వచ్చి మిమ్మల్ని పిలిచేసి వెళ్ళారు, అందువల్ల మీరు వెళ్తున్నారు. ఓకే, చాలా మనకు బంధువులు పిలిచారు కాబట్టి మనం వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు. మీ మనసు ఏమవుతుందండి, బాధపడుతుంది. బాధపడినప్పుడు ఏమవుతుంది, గుండె కొంచెం బరవెక్కినట్టు అనిపిస్తుంది. తర్వాత సరిగ్గా మిమ్మల్ని ట్రీట్ చేయలేదు అనుకోండి, కోపము వస్తుంది. బాధ వచ్చింది, తర్వాత కోపం వచ్చేసింది. చూడండి, కోపం వచ్చిందనుకోండి మన గుండె వేగంగా కొట్టుకుంటుంది. వేగంగా కొట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకు పల్స్, మన యొక్క నాడి చూసారనుకోండి అప్పుడు చాలా వేగంగా ఉంటుంది. నేను చెప్పాను కదా ఫాస్ట్ పల్స్ అనేసి, ఆ విధంగా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. అదేవిధంగా రెస్పిరేటరీ ప్యాటర్న్ అప్పుడు ఎలా ఉంటుంది, కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది, బాగా ఎక్కువగా గాలి పీల్చుకుంటూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి పల్స్ ఎలా ఎఫెక్ట్ అయింది, ఒక ఎమోషన్ ద్వారా ఎఫెక్ట్ అయింది, ఒక సిచ్యువేషన్ ద్వారా ఎఫెక్ట్ అయింది. ఎమోషన్ ద్వారా ఎఫెక్ట్ అయిందా, అదేవిధంగా ఫుడ్ ద్వారా ఎఫెక్ట్ అవుతుంది. ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అది కనిపెట్టి మనం వచ్చి దాన్ని నార్మల్గా అర్థం చేసుకొని దాన్ని నార్మలైజ్ చేసుకోవడానికి చేయాలి. ఈ కోపం వచ్చిందనుకుంటే కోపాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే బతికుండగా నరకం అనుభవించడం అంటే ఏమో మీకు తెలుసా, నేను చెప్తాను చూడండి. ఎవరైతే కోపానికి ఎక్కువగా లోన్ అవుతున్నారో వాళ్ళు బతికుండగానే నరకాన్ని అనుభవిస్తారు. కోపం వచ్చిన ప్రతి సెకండ్ వచ్చి మన ఒక లివర్ ఎఫెక్ట్ అవుతుందండి, లివర్ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల ఏమవుతుందంటే లివర్ యొక్క డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ తగ్గిపోతుంది, లేనిపోని రోగాలు వస్తాయి. అందువల్ల కోపం వస్తే మనకిదా ప్రాబ్లం.
యాంగర్ ఇస్ డేంజర్ ఫర్ అస్ ఓన్లీ, నాట్ ఫర్ అదర్స్. కోపం బయట వాళ్ళకి చూపించాలని మీరు అనుకుంటారు, కానీ కోపం వచ్చి మిమ్మల్ని దహించి వేస్తూ ఉంటుంది. కాబట్టి కోపాన్ని మనం తగ్గించుకోవాలి. సైలెంట్ కిల్లర్ ఈ ప్రపంచంలో ఏంటి అంటే యాంగర్. అందువల్ల ఈ క్లాస్ అటెండ్ అవుతున్న ప్రతి ఒక్కరు వచ్చి యాంగర్ మేనేజ్మెంట్ అనేది నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ స్టెప్, అండర్స్టాండింగ్. సో ఇప్పుడు నేను చెప్పేసాను మీకు అబ్జర్వ్ గురించి చెప్పేశాను. గ్యాదర్ ద సబ్టల్ బాడీ సిగ్నల్స్ ఫ్రమ్ టంగ్ అండ్ పల్స్ అని చెప్పాను. తర్వాత దానికి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇంటర్ప్రిటేటింగ్ ద అండర్లైన్ ప్యాటర్న్స్ అండ్ వెల్నెస్ నీడ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నా నాలుగు చాలా రెడ్గా ఉంది అనుకోండి, నా ఒంట్లో చాలా హీట్ ఎక్కువగా ఉంది, నేనేం చేయాలి? నా బాడీ హీట్ని తగ్గించుకోవడానికి నేను మజ్జిగ తాగడం ద్వారా నా హీట్ తగ్గుతుంది. తర్వాత కొంతమందికి వచ్చి లెమన్ జ్యూస్ తాగడం ద్వారా హీట్ తగ్గడం. కొంతమంది వచ్చి తలకి శనివారాల్లో వచ్చి ఎలా వచ్చి నూనె అంటే తలస్నానం చేసుకుంటారు కదా, ఆ విధంగా తలస్నానం చేయడం ద్వారా వచ్చి బాడీలో యొక్క హీట్ రిడ్యూస్ అవ్వడం. ఓకేనా? లేదు, కొన్ని ప్రాణాయామం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉన్నాయన్నమాట, అది చేయడం ద్వారా శీతలి సిక్కారి ప్రాణాయామం చేయడం ద్వారా బాడీలో హీట్ తగ్గడం, ఇవన్నీ జరుగుతుంది. అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. నీకు ఈ నాలెడ్జ్ ఉండాలి. నాలుగు రెడ్గా ఉందా, చాలా స్ట్రాంగ్ రెడ్గా ఉందా, ఏదో హీట్ ఎక్కువైనట్టుంది, ఏదో స్పైసీ ఫుడ్ తీసుకోవడం ద్వారా కానీ, ఏదో యాంగర్ ఇష్యూస్ వల్ల కానీ, సంథింగ్ ఇంటర్నల్ చేంజ్ వచ్చినప్ప మనం ఏం చేయాలి? బాడీని డిటాక్స్ చేయాలనేది క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ 3 పాయింట్, సెలెక్ట్ ద పాయింట్స్. ఇక్కడ అండర్స్టాండింగ్ లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, అదే విధంగా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సెలెక్ట్ ద పాయింట్. మనం ఫస్ట్ అబ్జర్వ్ చేసేసాం, తర్వాత అండర్స్టాండ్ చేసుకున్నాం, తర్వాత పాయింట్. ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ తీసుకుంటాం. నా యొక్క నాలుక చాలా రెడ్గా ఉంది, పల్స్ చాలా వేగంగా ఉంది, అంటే బాడీలో హీట్ ఎక్స్టర్నల్ హీట్ ఎక్కువగా ఉంది, ఇంటర్నల్ హీట్ ఎక్కువగా ఉంది, ఎక్స్టర్నల్ హీట్ వచ్చి క్లియర్గా తెలుస్తుంది అనమాట. కలర్ రెడ్నెస్ కానీ ఆ విధంగా తెలుస్తుంది. దానికి పాయింట్స్ ఏంటి? ఇప్పుడు ఏ ఛానల్ అంటే ఇది TCM అనే నాలెడ్జ్ ఉంటే, ఫ్రెషనల్ చేంజ్ మెడిసిన్ నాలెడ్జ్ ఉంటే మాత్రమే కొంతమందికి చేయొచ్చు. కొంతమందికి ఇది లేని వాళ్ళు, జీరో నాలెడ్జ్ ఉంటుంది TCM అకుపంక్చర్ అనే వాళ్ళకి నేను చెప్తాను. హీట్ రిడ్యూసింగ్ పాయింట్ అంటే వచ్చి L11 చూడండి, చెయ్యి ఇలా మర్చినప్పుడు వచ్చి ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది అనమాట. దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవడం ద్వారా ఇంటర్నల్ హీట్ అనేది తగ్గుతుంది. ఇది జనరల్ అండి. మీకు TCM వచ్చినప్పుడు మీకు క్లియర్గా వచ్చి ఏ పాయింట్స్ దేన్ని, స్టమక్ మెరిడియన్ హీట్ అనుకోండి, దాన్ని ఎలా తగ్గించవచ్చు, లివర్లో హీట్ ఎలా తగ్గించవచ్చు, వాటి గురించి క్లియర్గా నేను చెప్తాను. ఓకేనా? జనరల్గా హీట్ తగ్గించడానికి ఈ యొక్క పాయింట్ని యూజ్ చేయండి. నెక్స్ట్ బ్యాలెన్సింగ్. బ్యాలెన్స్, సపోర్ట్, రిలాక్సేషన్, కంఫర్ట్ అండ్ హార్మోనీ. నేను నిన్నే క్లాస్లో క్లియర్గా చెప్పానండి, ఇంకోసారి కౌంటర్ రివిజన్ చేస్తాను. ఇప్పుడు రికార్డింగ్స్లోనే ఉంది, ఒకసారి వెళ్ళి చూడొచ్చు అనమాట. ఏంటి అంటే బ్యాలెన్స్. నేను చెప్పాను, బ్యాలెన్స్ అనేది హెల్త్, ఇంబ్యాలెన్స్ అనేది అన్హెల్త్ ఆర్ డిజీజ్. అంటే అన్ని విషయాలు ఏదైనా కానీ బ్యాలెన్స్గా చేస్తూ ఉంటే, అమృతమైనా కానీ మనం వచ్చి కరెక్ట్గా మోతాదులో తీసుకుంటే మనకు వచ్చి హ్యాపీగా ఉంటుంది. అమృతాన్ని కూడా బాగా టేస్టీగా ఉందని ఎక్కువ తీసుకున్నారు అనుకోండి, అది మనకి విషయమై కూర్చుంటుంది అనమాట. లైక్ దట్ మన బాడీలో మనం బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఏ ఎమోషన్ అయినా కానీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎమోషన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కువగా హ్యాపీనెస్, ప్రౌడ్నెస్ ఫీల్ అయ్యారనుకోండి, అది వచ్చి ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది. హ్యాపీనెస్ కావాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట. పెయిన్ అండ్ ప్లెజర్. ఓకేనా అండి? దెన్ కంఫర్ట్ లెవెల్స్, మన యొక్క కంఫర్ట్ లెవెల్స్. నెక్స్ట్ హార్మోనీ. లైఫ్లో మనం అన్ని కరెక్ట్గా బ్యాలెన్స్గా తీసుకెళ్ళాలి. ఏది కానీ ఎక్కువ కానీ తక్కువ కానీ చేయకూడదు, ఏ విషయంలో కానీ. ఆహారం, నిద్ర, టీవీ చూడడం, వర్క్ కూడా. కొంతమంది వర్క్ హాలిక్స్ అని చెప్తారండి. ఏంటంటే వర్క్ ఎక్కువ చేస్తూనే పోతుంటారు. పిత్తం, నేను చెప్పాను కదా, వాత పిత్త కఫ అనే నాడీలు ఉన్నాయనేసి. దీంట్లో ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్లో ఉంటారు. పుట్టినప్పుడే వాద క్యారెక్టరిస్టిక్స్ అంటే ఎలా ఉంటారు అనేసి ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, వాదం క్యారెక్టరిస్టిక్స్ ఉన్న పర్సన్స్ అనుకోండి, ఒక్క చోట నిలబడరు, కూర్చోడన్నమాట, తిరుగుతూనే ఉంటారు, ఏదో వర్క్ చేస్తూనే ఉంటారు అనమాట. ఈ విధంగా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాం. దెన్ పిత్తం అనుకోండి, వర్క్ హాలిక్స్ అంటే వీలే అనమాట. వర్క్ని వచ్చి చాలా పర్ఫెక్ట్గా చేయాలనుకుంటారు. వర్క్ వాళ్ళకి ఏమీ అవసరం లేదు, వర్క్ మాత్రం కావాలి, నీట్గా ఉండాలి, నీట్గా చేయాలి. వీళ్ళు చేసే యొక్క వర్క్ లాగానే వాళ్ళు చేయాలని ఎదురు చూస్తారు అన్నమాట. అది పిత్త టైప్ ఆఫ్ క్యారెక్టర్. అండ్
కఫ ఏమంటే వాళ్ళకి ఏముంది కూడా వాళ్ళ ఆలోచించనమాట, ఇతరులకి మంచి చేయాలనే ఒక దృక్పథం ఉంటుంది. అదే విధంగా ఎక్కువగా ఫీల్ అవుతుంటారు, అదర్స్ ఒక వరి కూడా తీసుకొని వరి అవుతుంటారు. ఈ విధంగా 3 టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఉందన్నమాట పల్సెస్ లో. అది డెప్త్ వెళ్ళినప్పుడు నేను క్లియర్ గా దాని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చిన ఆన్సర్స్ కూడా మీకు చెప్తాను. ఇదేమంటే ఇది బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఇప్పుడు ఏమంటే వాదం, పిత్తం, కఫం అనేది నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అనేది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు, వాద క్యారెక్టరిస్టిక్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఒక చోట నిలబడరు, పిత్త వచ్చి ఇంబ్యాలెన్స్ అయినప్పుడు వర్కాలిస్టిక్ అవుతారు, కఫం వచ్చి ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఎక్కువ వరీస్ ఉంటాయి. బ్యాలెన్స్ గా ఉంటే ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. అర్థమవుతుందండి? నెక్స్ట్ వెల్నెస్ పాయింట్స్. వెల్నెస్ పాయింట్స్ P6 అనే పాయింట్ నేను చెప్పానండి. నిన్న P6 అనేది ఏమంటే పెరికార్డియం 6 పాయింట్. ఇది జనరల్ గా అండి, మీకు TCM తెలుసో తెలియదో అంత పక్కన పెట్టేసి ట్రెడిషనల్ నేచురల్ థెరపీస్ లో ఇది వచ్చి బాడీ రిలాక్సేషన్ కి, కంఫర్ట్ కి ఇచ్చేదానికోసం అనమాట. మైండ్ కామ్ చేయడానికి, మీ డైజెషన్ ఎన్హాన్స్ చేయడానికి ఈ పాయింట్ ని యూజ్ చేస్తారు, P6 పాయింట్. ఈ P6 పాయింట్ ఎక్కడ ఉందంటే మనకి చూడండి, ఈ యొక్క బ్రిస్ట్ క్రీసెస్ ఉంది కదా, బ్రిస్ట్ క్రీసెస్ నుంచి మనం వచ్చి ఒక 2 ఫింగర్స్ తీసుకోండి, ఇక్కడ ఉండే పాయింట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ LI4 చేతిలో ఈ యొక్క వెబ్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ వెబ్స్, ఇది వెబ్స్ అంటారు అనమాట. ఈ వెబ్స్ లో వచ్చి ఈ యొక్క చూపుడు వేలికి బొటన వేలికి మధ్యన ఉండే ఈ యొక్క వెబ్ లో ఇక్కడ ఉండే పాయింట్ LI4. ఇది ప్రెగ్నెన్సీ మెన్స్ట్రుయేషన్ టైంలో వచ్చి ఉమెన్స్ యూజ్ చేయకూడదు, దీనికి కాంట్రాఇండికేషన్ ఇది. ఓకేనా, ఇది ఏంటి అంటే జనరల్ వెల్నెస్ పాయింట్ అండి, ఎవరైనా యూజ్ చేయొచ్చు. కానీ కాంట్రాఇండికేషన్ వచ్చి ప్రెగ్నెన్సీ లేడీస్, కన్సీవ్ అవ్వాలనుకున్న వాళ్ళు, మెన్స్ట్రుయేషన్ లో ఉన్న వాళ్ళు యూజ్ చేయకండి. ఓకే, ఇది మెయిన్ గా హెడేక్, నెక్ పెయిన్ కి చాలా కంఫర్ట్నెస్ ఇస్తుందన్నమాట, పెయిన్ రిడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ST36 మోకాల దగ్గర వచ్చి మన యొక్క కుడివైపు కాలు అనుకోండి, మన కుడివైపు కాళ్ళను వచ్చి మనం ఎడమ చేతి ఇలా పెట్టామనుకోండి, మన యొక్క లిటిల్ ఫింగర్ ఎక్కడ తగులుతుందో అదే వచ్చి ST36 పాయింట్. ఓకేనా, ఇది వచ్చి బాడీలో ఒక ఎనర్జీ లెవెల్స్, ప్రాణశక్తిని వచ్చి సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా ఎనర్జీ అండ్ ఓవరాల్ బ్యాలెన్స్ తీసుకొస్తుంది. ఇది హోమియోస్టాటిక్ పాయింట్ అని కూడా చెప్తారనమాట. నెక్స్ట్ వచ్చి ఇంటెంక్నాడై పాయింట్ అంటారు, అది ఎక్స్ట్రా 1 పాయింట్ అని కూడా చెప్పచ్చు. ఏంటంటే మనం ఇక్కడ బొట్టు పెట్టాం కదండి, ఇక్కడ వేసే పాయింట్ అనమాట. ఇక్కడ ప్రెషర్ మనం చేతితో కూడా ఇచ్చుకోవచ్చు, ప్రెషర్స్ ఇచ్చుకోవచ్చు. ఇదేమంటే మైండ్ ని చాలా కామ్ చేస్తుంది. నెక్స్ట్ డీప్ రిలాక్సేషన్, మనకు ఫోకస్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ చేస్తూనే ఉంటాము, కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఆప్టికల్స్ యూస్ చేసే వాళ్ళు ఓపెన్ చేసి ఇలా ఇలా పెట్టుకొని ఇలా ప్రెషర్ ఇచ్చుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళకి తెలియకుండానే జనరల్ గా ప్రకృతి పరంగా వాళ్ళు వచ్చి అక్కడ ప్రెషర్ ఇస్తూ ఉంటారు. వాళ్ళకి అక్కడ ప్రెషర్ నాలెడ్జ్ లేదు, కానీ ఏమి అక్కడ ప్రెషర్ చేస్తే బాడీ రిలాక్స్ అవుతుందనే నాలెడ్జ్ మాత్రమే అనమాట. సైంటిఫిక్ గా తీసుకుంటే ఎందుకు అక్కడ ప్రెషర్ చేయాలి, అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం డీప్ ఫిలాసఫీలో వెళ్ళినప్పుడు, దాంట్లో సైన్స్ గురించి తెలుసుకున్నప్పుడు మనం తెలుసుకోవచ్చు. ఇది జనరల్ టాపిక్ అండి. జనరల్ వెల్నెస్ డెమాన్స్ట్రేషన్ లో వచ్చి జనరల్ గా అబ్జర్వేషన్ చెప్పాను, లేదా ఎలా అర్థం చేసుకోవాలని చెప్పాను అనమాట. దాన్ని మనం వచ్చి ఎలా బ్యాలెన్స్ చేయాలనే దానికి ఈ పాయింట్స్ ని నేను చెప్తున్నాను అనమాట. ఇది జనరల్ థింగ్, ఇట్స్ నాట్ పర్టికులర్ గా నేను వచ్చి ఇది చెప్పడం లేదు. జనరల్ గా ఎవరైనా యూజ్ చేయొచ్చు, కానీ LI4 మాత్రమే కాంట్రాఇండికేషన్ చెప్పాను. ప్రెగ్నెంట్ లేడీస్ ఆర్ మెన్స్ట్రుయేషన్ సైకిల్ ఉన్న వాళ్ళు యూజ్ చేయకండి. ఓకే, నెక్స్ట్ లైఫ్ ప్రాక్టీసెస్. See here, locate the points together. Here ఇక్కడ చూసారనుకోండి, నాట్ ఓన్లీ అక్యుప్రెషర్ పాయింట్స్, వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మసాజెస్ ఉన్నాయన్నమాట. వర్మ మసాజెస్ ఉంటాయి, ఆయుర్వేదిక్ మసాజెస్. ఇవంతా ఏమంటే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేస్తుంది. అదేవిధంగా అక్యుప్రెషర్ ఏమంటే పర్టికులర్ పాయింట్స్ ని మన ఫింగర్ తో వచ్చి స్టిమ్యులేట్ చేయడం, ఏదైతే ఇట్ మే బి థంబ్ ఆర్ ఇండెక్స్ ఫింగర్ ఆర్ 3 ఫింగర్స్, ఏదన్నా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. లేదు మన ఇలాంటి పెన్స్ ఉంటే వాటితో కూడా ప్రెషర్స్ తెచ్చుకోవడం అనమాట, అక్యుప్రెషర్ అనమాట. అక్యుపంక్చర్ అంటే మనం వచ్చి నీడిల్స్ యూజ్ చేస్తాం. అదే రిఫ్లెక్సాలజీ పాయింట్స్కి వచ్చి మనం వచ్చి ఇలాంటి చిన్న చిన్న స్టిక్కర్స్ మాదిరి ఉండేది ఆరిక్యులర్ పాయింట్స్ వచ్చి స్టిమ్యులేట్ చేస్తాం అనమాట. ఓకే, దెన్ సీడ్ థెరపీ కూడా ఉంటుంది అనమాట. సీడ్ థెరపీస్ ఏం చేస్తామంటే చిన్న చిన్న సీడ్స్ ద్వారా మనం వచ్చి అక్కడ టేప్ వేసి మనం సుజోక్ పాయింట్స్ ఉంటాయి, మనకి బయాస్ మేరియన్ పాయింట్స్ ఉంటాయి, మ్యాగ్నెట్ థెరపీ అనేసి ఉందన్నమాట. వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్. అదేవిధంగా స్ట్రెచింగ్స్, బాడీ స్ట్రెచ్ చేయడం ద్వారా, పర్టికులర్ స్ట్రెచెస్ ద్వారా కూడా వచ్చి థెరప్యూటిక్ స్ట్రెచెస్ వల్ల బాడీ పెయిన్స్ రెడ్యూస్ అవుతుంది, థెరప్యూటిక్ చేంజెస్ అనేది జరుగుతుంది అనమాట. See here, రేపటి క్లాస్ నుంచి ఏంటి అనేది నేను చెప్పబోతున్నాను ఇప్పుడు.
ఈ రోజు క్లాస్లో మీరు వచ్చి అన్ని వింటుంటారు. రేపు క్లాస్ దేని గురించి ఉంటుందంటే హౌ అబ్జర్వేషన్స్ అండ్ అక్యుపేషన్ వర్క్స్ టుగెదర్. అది రెండు కలిసి ఎలా వర్క్ అవుతుందనే దాని గురించి మీకు డిస్కస్ చేయబోతున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ everyone for attending this class. Any doubts? మేడం డౌట్స్ అన్ని టెక్స్ట్ చేయమందాం మేడం, డైరెక్ట్ వాయిస్ వద్దు, టెక్స్ట్ చేయమందాం మనం. Okay, sir. ఫస్ట్ బిఫోర్గా ఏంటంటే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో క్లాస్ ఎలాగుంది ఒకసారి మీరు చెప్పండి, క్లాస్ లైకులతో కానీ ఎలాగైనా మీ క్లాస్ ఎలాగుంది అనేది, ఈరోజు క్లాస్ ఎలాగుంది అనేది. నాకు కాదు మేడంకి. రైట్ రైట్ రైట్, ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఏంటంటే కొంతమంది గ్రూప్లో లేరు, కొత్త వాళ్ళు ఒకసారి గ్రూప్ లింక్ షేర్ చేస్తాను ఫస్ట్, తర్వాత మనం డౌట్స్లోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ యొక్క రెస్పాన్స్కి చాలా చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క అంటే మహిళలు ఎందుకు నేను చెప్తున్నానంటే, మీ ఇంట్లో మీరు ఒక్కరు వచ్చి హెల్దీనెస్ గురించి కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చారనుకోండి, మీ ఇంట్లో అందరూ వచ్చి హెల్దీ అయిపోతారు. అర్థమవుతుందా? ఎలా ఆహారం తీసుకోవాలి, ఎటువంటి అలవాట్లు చేసుకోవాలి అనేది మీరు చెప్పారనుకోండి, మీరు చేశారనుకోండి, మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు, ఫ్యామిలీ ఫుల్గా హెల్దీగా ఉంటుంది. అదేవిధంగా ప్రాక్టీషనర్స్, ఎవరంతా ప్రాక్టీషనర్స్ వాళ్ళకి వచ్చి చాలా చోట్ల TCM నేర్చుకుంటారు, అక్యుప్రెషర్ డిప్లొమా ఇన్ అక్యుపంచర్ అంతా నేర్చుకుంటారు. కానీ పల్స్ డయాగ్నోసిస్, టంగ్ డయాగ్నోసిస్ అనేది చాలా అరుదుగా చెప్పిస్తారు అనమాట. అంత క్లీన్గా చెప్పించారు, ఒక క్లాస్లో అలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, క్లియర్గా డే బై డే. ఈరోజు కూడా కొంచెమే చెప్పామన్నమాట, నెక్స్ట్ క్లాస్లో ఉంటుంది. క్లియర్గా క్లాసెస్ని అటెండ్ అయితే మీకు వచ్చి ఆ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చాట్ లింక్ అనేది షేర్ చేశాను. సో ఎవరైతే గ్రూప్లో లేరో ఒక్కసారి ఆ చాట్ లింక్లో అనేది జాయిన్ అవ్వండి. సో మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ గ్రూప్స్లో వస్తుంది. సో మీరు ఒకసారి టెక్స్ట్ చేయండి, మీకు డౌట్స్ ఏమున్నా కూడా టెక్స్ట్ చేయండి ప్లీజ్. మీకు ఈరోజు క్లాస్ సంబంధించి టెక్స్ట్ చేయండి, టుడే ఏం క్లాస్ అయితే మేడం చెప్పారో దానికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి టెక్స్ట్ చేయండి. మేడం మేడం బిఫోర్ దట్ ఒక చిన్నది ఒకటి అడుగుదాం మనం వెళ్ళి. సో ఫ్రెండ్స్, ఇందులో క్లియర్గా వినండి. ఇప్పుడు ఈ క్లాసులో మనకున్న మెంబర్స్లో ఆక్యుపంచర్ కానీ వేరే అదర్ డిప్లొమా కోర్సెస్, ఆక్యుపంచర్, ఈవెన్ TCM కానీ క్లాసిక్ కానీ ఇలాగ కంప్లీట్ చేసిన ఓన్లీ మహిళలు ఎవరైనా ఉంటే వై అని టైప్ చేయండి. ఓన్లీ మహిళలు, లేడీస్. సార్ జెంట్స్ కూడా ఉన్నారు సార్, వాళ్ళకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా అడగండి. రైట్, ఫస్ట్ లేడీస్ ఫిల్టర్ చేద్దాం. అంటే డిప్లొమా కానీ మాస్టర్ డిప్లొమా కానీ, అంటే 2 days 3 days క్లాసులు కాదు, డిప్లొమా కానీ మాస్టర్ డిప్లొమా కానీ అలాగనమాట. ఈవెన్ ఇదైనా పర్లేదండి, వర్మం మీద కంప్లీట్ చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేదంటే ఏదైనా ఒక డిప్లొమా, థెరపీలో డిప్లొమా. రైట్, అంతేనా? 5 members ఉన్నారు అంతే, మ్యాక్సిమం 5 to 10 members. సో ఇప్పుడు మనకి జెంట్స్లో రైట్ 6 సార్, ఫాస్ట్ టైప్ చేయండి అమ్మా. ఎస్ అని వై అంతే, జస్ట్ వై టైప్ చేయండి. TM. రైట్ 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 ఓన్లీ లేడీస్ ఇప్పుడు అడుగుతున్నాను నేను. నెక్స్ట్ జెంట్స్ ఎవరు ఉన్నారో జెంట్స్ ఒకసారి ఎన్ అని టైప్ చేయండి. ఎన్ అంటే డిప్లొమా మాస్టర్ డిప్లొమా ఏదైనా కోర్సు కంప్లీట్ అయి ఉండాలి, మీ దగ్గర సర్టిఫికేట్లో ఉండాలి. ఓన్లీ కంప్లీట్ అనేది కాదు, ఏదైనా ఏ సర్టిఫికేట్ అయినా పర్లేదు, BSS అవ్వచ్చు, మన వేరే అదర్ XYZ సర్టిఫికేట్స్ ఏవైనా. రైట్, రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు త్వరలోనే ఒక మంచి సూపర్ అవకాశం అనేది అనౌన్స్ చేస్తాము.
ఇప్పుడే కాదు. సో అది ఒక మంచి ఆపర్చునిటీ అనేది ఫస్ట్ మనకి, అంటే ఎక్కడైనా ఉమెన్స్ ఫస్ట్ అంటారు కాబట్టి ఫస్ట్ ఉమెన్స్ నుంచి స్టార్ట్ అవుద్ది. సో దాని నుంచి మేము ఒక మంచి ఆపర్చునిటీ అనేది మీకు ఈ ఆగస్టు 15 సందర్భంగా ఒక బ్యూటిఫుల్, ఈ రోజు వరకు మన తెలుగు, అంటే తెలుగు ఎక్కువ ఎందుకన్నానంటే ఇది రెగ్యులర్ తెలుగు క్లాసులే కాబట్టి మన తెలుగు కుటుంబంలో ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఇప్పుడు వరకు ఎవ్వరూ చేయండి, మనం చేస్తాం. త్వరలోనే దాని అప్డేట్స్ అనేవి తెలియజేస్తాం. ఓకే, ఫస్ట్ మహిళలకి, తర్వాత జెంట్స్ కూడా ఉంటుంది. సో అద్భుతమైన అవకాశం అనమాట. చిన్న హింట్ లాగా ఇస్తాను అంతే, పూర్తిగా చెప్పను. మీ క్లినికల్ స్కిల్స్లో సూపర్ అనమాట. మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేయకుండా కూడా మనం చేద్దాం చేద్దాం ఎక్కడో ఒక డిస్టర్బెన్స్తో ఆగిపోయినా అలాంటి వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ అవకాశం. మీకు అయ్యే ఇన్కమ్ని 3 రెట్లు కూడా పెంచుకోవచ్చు. అది షార్ట్లీ మేము ఆగస్టు 15 సందర్భంగా ఎవరు చేయని కాన్సెప్ట్ మేము ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో నెక్స్ట్, సో ఇప్పుడు మనం డౌట్స్లోకి వెళ్ళిపోదాం. టెక్స్ట్ చేయండి, మీ డౌట్స్ ఏమున్నా కూడా టెక్స్ట్ చేయండి. సో అందుకే చాట్ లింక్లోకి వెళ్ళండి, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్లు అన్నీ వస్తాయి. సో దానికి ఒకటే అండి, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే క్లాసులో ఉంటారు, చివరిలో వెళ్ళిపోతారు. అంటే మాకు ఇది చాలు అనుకుంటారు. అసలు విషయం తర్వాతే ఉంటుంది. రేపటి నుంచి ఏంటంటే ఇంపార్టెంట్ విషయాలన్నీ లాస్ట్లోనే చెప్తాను నేను. సో దానివల్ల ఏంటంటే మనం మిస్ అయినవి కొన్ని ఉంటాయి. కాబట్టి చివరి వరకు ఉంటే మీకు హెల్ప్. ఎందుకంటే మేము కూడా మా అమూల్యమైన టైంని, మా యొక్క అన్నీ కూడా మానుకుని ఈరోజు కూర్చుని మేము ఇక్కడ చేస్తున్నాం. అంటే అందరికి ఉపయోగపడాలి, హెల్ప్ అవ్వాలి, ఏదోటి హోలిస్టిక్ రంగంలో ముందుకు తీసుకువెళ్ళాలి. ఇంకోటి ఆల్రెడీ నేను బిఫోర్గా అనౌన్స్ చేశాను. మనవి హోలిస్టిక్, మన వంశీ హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ కానీ ఇలాగ చాలా మంది ఉన్నారు. సత్య మేడం లాగా ఇంకా బోల్డ్ మంది అందరూ కూడా ఉన్నారు. చాలా మంది దగ్గర స్కిల్స్ ఉన్నాయి. ఆ స్కిల్స్ అనేవి బయటకు రావాలి. సో ఆ స్కిల్స్ అనేవి ఇంకెవరైనా ఉన్నా కూడా, మీ దాంట్లో కూడా మంచి స్కిల్ ఉంది మేము షేర్ చేస్తాం అనుకున్న వాళ్ళు కూడా ముందుకు రావచ్చు. ఇది కాకుండా ఏంటంటే మనం 3 విధానాలు ఉన్నాయి. మన యొక్క వంశీ హోలిస్టిక్ కానీ సిండికేట్ అండి, ఓన్లీ హోలిస్టిక్ అనేది ఒక టీం వర్క్ అండి. సో మనకి ఏంటంటే ఇంకా అద్భుతమైన అవకాశాలు అన్నీ కూడా ఉంటాయి ఇందులో. సో ఏంటంటే ఈ యొక్క ఆపర్చునిటీస్ అనేవి అందరూ కూడా ఉపయోగించుకోండి. సో రికార్డింగ్ వస్తుంది, రికార్డింగ్ ఇస్తారని కాదు, నేనే సరే ఎవరో ఒకళ్ళు టైమింగ్ అది మిస్ అవుతారు, రికార్డింగ్ మనం మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతోనే రికార్డింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే రేపు తర్వాత కూడా క్లాసులు ఉన్నాయి, ఈవినింగ్ కూడా క్లాసులు జరుగుతున్నాయి. ఈవినింగ్ ఇవాళ మనకి ఒక మంచి తెలుగులోనే స్వచ్ఛమైన తెలుగులో ఫుడ్ థెరపీ క్లాస్ కూడా జరుగుతుంది. మన రీసెంట్గా లైవ్ క్లాస్, వర్మం క్లాస్ కూడా హైదరాబాద్లో జరిగింది. సో ఇలాగ రెగ్యులర్ క్లాసెస్ అనేవి, ఇంకా లేటెస్ట్ క్లాసెస్ అనేవి కూడా మీకు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇది కాకుండా రేపు అయిపోయిన తర్వాత ఇంకొక 2 రోజులు ముద్ర విత్ కలర్ థెరపీ క్లాస్ కూడా ఉంటుంది. 2 days క్లాస్ అనేది ఉంటుంది. ఇంకా అప్కమింగ్ క్లాసెస్ అన్ని కూడా రేపు అనౌన్స్ చేస్తాం. సో ఇంకొకటి అంటే మన 3 విధానాలు ఉన్నాయి. సో మా ఒక టీం, వంశీ హోలిస్టిక్ అన్న టీం అంట అనేది, ఈ టీం ప్రకారం 3 విధానాలు ఉన్నాయి. మరి 3 రకాలుగా క్లాసెస్ అనేవి జరుగుతాయి. ఒకటి ఏంటంటే కొన్ని అవేర్నెస్ అంటే మీకు అవేర్నెస్ లాగా ఉండదు, చాలా వరకు సబ్జెక్ట్ కూడా ఉంటుంది అనమాట. అవేర్నెస్ క్లాసెస్ ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని నామినల్ ఫీజు ఉంటాయండి. సో 3 రకాలు అనేవి కంటిన్యూ ఉంటాయి. ఓన్లీ అన్ని ఫ్రీ అనేది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే నేను నిన్న కూడా చెప్పాను, గురువు అంటే గురువు మనకు ఎంతో కొంత దక్షిణ ఇచ్చి నేర్చుకుంటారు, అది మనకి పనిచేస్తుంది, ఎనర్జీ హీలింగ్ అనేది పనిచేస్తుంది. సో ఇప్పుడు ఆ మేడం చెప్తున్నారంటే ఆవిడ ఒక 18 ఏళ్ళు 20 ఏళ్ళ కృషి అనమాట. ఆవిడ కూడా ఎంతోమంది గురువుల దగ్గర నేర్చుకుని వర్మం లాంటిది అయితే వాళ్ళు చెప్పరు. బాగా నమ్మకం వస్తేనే రియల్ వర్మం టెక్నిక్స్ నేను చెప్పేది. రియల్ వర్మం అంటే కొన్ని ఇంపార్టెంట్ టెక్నిక్స్, అంటే బయట చెప్పే ఇవన్నీ కాదు. సో ఆ టెక్నిక్స్ అన్నీ కూడా చెప్పాలంటే ముందు గురువుకు ₹1,00,00,000 ఇచ్చినా వాళ్ళు చెప్పరు. వాళ్ళకి గురువుకు నచ్చాలి, వీళ్ళు పర్లేదు దీన్ని ప్రాపర్గా యూజ్ చేస్తారు అనే విధానంలో వాళ్ళు కూడా ఎంతో కొంత ఖర్చు పెట్టి ఏదో ఒక సబ్జెక్ట్ నేర్చుకుని గురుదక్షిణ అనేది ఇచ్చుకుని చేసుకున్నారు. సో ఇందులో 3 విధానాలే ఉంటాయి. ఒకటి ఏంటంటే కంటిన్యూ ఫ్రీ అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయదు. కొంతమంది అన్నారు నిన్న, అంటే మాకు ఫోన్లు కూడా చేశారు, సార్ ఈ క్లాసులు అన్నీ ఇప్పుడు డిప్లొమా కూడా ఫ్రీ ఇచ్చేస్తారా అన్నారు. సో సర్టిఫికేట్ కూడా BSSది ఫ్రీ ఇస్తారా అన్నారు. ఇవి మేము ఎక్కడ ఇస్తాం సార్? BSS అనేది ఒక పెద్ద సంస్థ, నా సంస్థ కాళ్ళు ఇస్తే కానీ వాళ్ళు ఎవరు. సో ఏంటంటే మనం ఎంతవరకు పడితే అంతవరకు చేయగలం. సో ఉన్నంత వరకు మీరు సబ్జెక్ట్ ఉపయోగించుకోండి. సో ప్లస్ నామినల్ ఫీజులు ఉంటాయి, మరీ విపరీతమైన బేపచ్చమైన ఫీజులు నేను ఎన్నో చూశాను. చాలా చోట్ల బయటకు వచ్చి, అంటే చెప్పకూడదు, కొన్ని వాళ్ళ ఆకుపంచర్ నీడ్లింగ్ కూడా ఇప్పుడు వరకు డిప్లొమా అయిపోయింది, మాస్టర్ అయిపోయింది, బట్ ఆకుపంచర్ నీడ్లింగ్ చేయలేకపోతున్నారు. మరి ఎక్కడ అది మిస్ అవుతుందో అర్థం అవట్లేదు. ఆ కాన్సెప్ట్ ఉండకూడదు. ఎందుకంటే మెరాకిల్స్ చేస్తున్నారు ఇప్పుడు ఈ థెరపీల మీద, మెరాకిల్స్ అనమాట, మామూలు కాదు. ఎంతో మందికి మీకు చిన్న ఎగ్జాంపుల్, ఈరోజు ఏంటంటే ఒక మన బెంగళూరు బసవరాజు గారు, ఎందుకంటే ఆయన పేరు ఎందుకు చెప్తానంటే ఆయనతో నేను గత 4-5 ఏళ్ళు నేను జర్నీ చేస్తున్నా. ఆ రోజుకి ఈ రోజుకి ఏంటంటే ఎంతో మంది డిఫరెన్స్. సో ఆయనది ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా ఒక థెరపిస్ట్ లా చేశాడు ఇంచుమించు మ్యాక్సిమం. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నారు, ప్లస్ మిగతా వాళ్ళు కూడా సర్వీస్ చేస్తున్నారు. ఆ సర్వీస్తో పాటు ఎంతో కొంత ఇన్కమ్ కూడా గెయిన్ చేసుకున్నారు. మొన్న నేను రీసెంట్గా
ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇదేంటంటే నేను చెప్పేవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. నేను రీసెంట్గా కన్వకేషన్ జరిగింది బెంగళూరులో, 1000 మందిలో వెళ్ళాను అనమాట. నేను కూడా వెళ్ళాను, నన్ను కూడా ఇన్వైట్ చేశారు ఆయన. సో ఆ స్టేజ్ మీద నువ్వు నుంచున్నప్పుడు ప్రతి ఒక్క థెరపిస్ట్ అవనివ్వండి, హీలర్ అవనివ్వండి, ఎక్స్వైజెడ్, వాళ్ళని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే ఒక్కొక్కళ్ళు చెప్తున్నారు, మాకు డయాబెటిక్ తగ్గిందండి, మాకు పెయిన్ తగ్గిందండి, ఇది తగ్గిందండి, మేము చేసుకోవడం కాకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీ అండి, ప్లస్ నేను కలవడానికి మొత్తం 5000 కట్టి వచ్చారండి. సో అంటే అక్కడ గురువు మీద నేను అనేది ఏంటంటే, గురువు మీద అభిమానం, గురువు ద్వారా వాళ్ళు ఎంతో కొంత వాళ్ళకి సర్వీస్ చేసి వాళ్ళు హెల్త్ పరంగా బెనిఫిట్ పొందారు, ఇన్కమ్ పరంగా బెనిఫిట్ పొందారు కాబట్టే సో వాళ్ళంతా ముందుకెళ్ళారు. సో ఏంటంటే మీరు ఒకటి ఫస్ట్ ఏంటంటే స్కిల్ ఇంపార్టెంట్ అండి. స్కిల్ ప్రాపర్ ఒక గురువు దగ్గర ప్రాపర్ స్కిల్ నేర్చుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రాపర్గా సక్సెస్ అవుతారు. పేషెంట్ పరంగా కూడా ట్రీట్మెంట్ చేసి సక్సెస్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇవి అనమాట. మీరు సో డౌట్స్ అడగండి ఫ్రెండ్స్, టెక్స్ట్ చేయండి డౌట్స్ ప్లీజ్. సో చాట్ చేయండి, చాట్ ప్లీజ్, చాట్ ఇన్ దిస్ వన్. టైం చూడండి 12:41. సో జస్ట్ ఒక 5 to 10 minutes డౌట్స్ టెక్స్ట్ చేయండి ప్లీజ్. ఏమైనా ఉంటే డౌట్స్, లేదా ఎవ్రీథింగ్ క్లియర్ అయితే సింబల్ ఇచ్చేయండి. టెక్స్ట్ చేయండి, నో డైరెక్ట్ మెసేజెస్ అనమాట. ఎందుకంటే అది టైం బాగా హెవీ అయిపోతున్నాయి. మనం ఇండివిజువల్గా అంటే అది మనం ఒక రోజు తర్వాత ఒక డౌట్ సెక్షన్ పెట్టుకుందాం. సత్య మేడం, మీరు చాట్లో ఏమైనా ఉంటే ఒక్కసారి చెక్ చేయండి. సార్ ఓం ప్రకాశన్ సార్ వచ్చి ఒక డౌట్ అడిగారు. ఓకే, అవును కదా సార్, డౌట్ అడిగారు కదా. ఎస్, సిమ్టమ్స్ ఏముంటాయి టంగ్లో కానీ తర్వాత పల్స్లో కానీ ఏమేమి ఉంటాయి చేంజెస్ వస్తాయని సార్. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇది లాస్ట్ క్లాస్ మీరు అటెండ్ అవ్వలేదు కాబట్టి మీకు ఇది చెప్తున్నాను. లాస్ట్ క్లాస్ క్లియర్గా చెప్పాను అనమాట. షేప్ చేంజ్ అవుతుంది సార్, షేప్ చేంజ్ అవుతుంది, కలర్ చేంజెస్. ఫస్ట్ ఏంటంటే కలర్ చేంజెస్, కలర్, షేప్, మాయిశ్చర్, క్రాక్స్, ఇవన్నీ అనమాట. ఎక్కడ కలర్ చేంజ్ అవుతుంది, ఎక్కడ క్రాక్స్ వస్తుంది, ఎక్కడ వచ్చి ఆ యొక్క ప్రొట్యూషన్, ఆ షేప్ అనమాట. ఇప్పుడు మనం ప్రొట్యూట్ చేయండి, నాలుకని ఇలా చూపించండి అన్నప్పుడు నాలుకలా ఎంత దూరం వస్తుంది, కొంతమందికి తక్కువ దూరం వస్తుంది, కొంతమంది ఎక్కువ ప్రొట్యూటెడ్గా ఉంటుంది అనమాట. దాన్ని బేస్ చేసుకొని బాడీలో ఎనర్జీ లెవెల్స్ మనం కనిపెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది వచ్చి మీకు ఫర్దర్ క్లాసెస్ నేను చెప్పబోతున్నాను. ఈసారి మీకు వైటమిన్ లోపాలు కూడా తగ్గుతాయి. ఎస్ అండి, వైటమిన్ లోపాలు కూడా తగ్గుతాయి. మనం అంతే ఇప్పుడు ఈ క్లాసెస్ దేని గురించి చెప్తున్నానంటే, మన యొక్క బాడీలో జరిగే లక్షణాలని మనం ఈజీగా మనం కనిపెట్టేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు జుట్లు ఎక్కువగా రాలుతుంది అనుకోండి, మన బాడీలో బయోటిన్ అనే కాంపోనెంట్ వచ్చి వైటమిన్ తక్కువగా ఉంది, దానికి సంబంధించిన ఆహారం తీసుకున్నాం అనుకోండి, మనకి జుట్లు రావడం అనేది తగ్గిపోతాయి. ఓకేనా, వైటమిన్ B2, ఓకే, రైబోఫ్లావిన్ అంటారు అనమాట. అది తగ్గింది అనుకోండి, లిప్స్ క్రాక్స్ వస్తాయి. లిప్స్ చివరిలో వచ్చి ఆ చివర ఈ చివరిలో వచ్చి క్రాక్స్ వస్తాయి. అదే వైటమిన్ B తీసుకున్నారు అనుకోండి, మీకు అది ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఓకే, వైటమిన్ లోపాలు కూడా తగ్గుతుంది అనమాట. మీరు మీ బాడీని గమనిస్తే అన్నీ జరుగుతాయి. మందు మాత్రలు లేకుండా ఫుడ్లోనూ మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అక్యుప్రెషర్ పాయింట్స్ ద్వారా కూడా కొన్ని వచ్చి సరి చేసుకోవచ్చు. మేడం ఆఫ్లైన్ ట్రైనింగ్, ఆన్లైన్ ట్రైనింగ్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు వంశీ సార్ని కాంటాక్ట్ అవ్వండి, సార్ చెప్పేస్తారు. అవి క్లాసులు దాన్ని రేపు అప్డేట్ చేద్దాము. సో ఇవాళ మనకి క్లాస్ పరంగా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు ఒక్కసారి టెక్స్ట్ చేయండి. సింప్టమ్స్ ఆఫ్ టంగ్ అండ్ పల్స్ డయాగ్నోసిస్ అర్థమైంది కదా సార్ మీకు. నిన్న క్లాస్ రికార్డింగ్ ఒకసారి చూడండి సార్. రేపు క్లాస్ అటెండ్ అయ్యేదానికి ముందు ఒకసారి రికార్డింగ్స్ ఒకసారి చూసారనుకోండి, ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత వచ్చి మీరు అడగండి. ఓకేనా సార్? మేడం హెయిర్ ఒక టెక్స్ట్ చేశారు చూడండి, చార్ట్ మీరు ఫాలో అవ్వండి అమ్మా. మేడం చార్ట్స్ ఫాలో అవ్వండి. ఓకే, హౌ వన్ వేర్ చెక్ చేయండి ఫస్ట్ ఇష్యూ మీ అదే మేడం డ్యూ టు ద నెట్వర్క్ కనెక్టివిటీ. ఓకే, మీరు పల్సెస్ చూసేది వాళ్ళ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఇదైందంట సార్. సరే ఇక్కడ చూడండి సార్, నేను కనిపిస్తున్నానా మీకు? స్పాట్ లైట్ మీరే ఉన్నారనుకుంటా సార్, వంశీ సార్. అది మార్చాలి, నేను మళ్ళీ మా అభినవ్ మార్చాలి. ఒక నిమిషం. హెయిర్ కేర్ గురించి అడుగుతున్నారు సార్, పల్స్ గురించి అడిగారు, టంగ్ అడిగేసారు, పల్స్. ఓకే ఓకే, పల్స్లో నేను చెప్పాను సార్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పల్స్. అదే మీరు నిన్న క్లాస్ మిస్ అయ్యారు, అది చూసేసి ఈ రోజు క్లాస్ ఒకసారి రివిజన్ చేసుకునేసి రేపు క్లాస్కి వచ్చేయండి సార్, క్లియర్ అయిపోతుంది అనమాట మీ డౌట్. సార్ ఓం ప్రకాష్ గారు నాకు టెక్స్ట్ చేయండి, మీరు మాకు పాత, నేను ఒకసారి లింక్ వంశీ టీవీ అని ఉంటుంది
ఆ లింక్ అనేది ఆల్రెడీ గ్రూప్ నిన్న క్లాస్ వంశీ సార్ని కాంటాక్ట్ అయితే సార్ ఇచ్చేస్తారండి. హెయిర్ So, కేర్ గురించి అడిగాను అనమాట. హెయిర్ కేర్ అండ్ డాండ్రఫ్ ఎలా తగ్గించుకోవాలి అనేసి, అది ప్రెషర్ పాయింట్ అంటే వాదం ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం ఇష్యూస్ వస్తాయి అనమాట. డాండ్రఫ్ ఇష్యూస్ వస్తాయి. వాదం ఎలా తగ్గించుకోవాలని తెలుసుకుంటే మీకు అది వస్తుంది. డైట్ లో మంచి ఆహారం తీసుకోండి. పోషక నిల్వలు ఉన్న అంటే సమగ్రమైన ఆహారం మీరు తీసుకోవడం ద్వారా మీకు వచ్చి వైటమిన్ డెఫిషియన్సీ, మినరల్ డెఫిషియన్సీ తగ్గిపోతే మీకు వచ్చి ఆరోగ్యం బాగుంటుంది. జుట్టు బాగా ఒత్తుగా వస్తుంది అనమాట. How to reduce the stress levels, ma'am? Is there any point? Stress, దేని వల్ల స్ట్రెస్? స్ట్రెస్ అంటే ఎన్నో విధమైన స్ట్రెస్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రెస్సెస్ ఉన్నాయి. మీకు ఏ విధమైన స్ట్రెస్ ఉంది, దానివల్ల ఏ మెరిడియన్ ఎఫెక్ట్ అయిందని తెలుసుకుంటే మీకు పర్టికులర్ పాయింట్ నేను చెప్పగలుగుతానండి. అందుకోసం నేను ప్రెషర్గా పాయింట్స్ ఎక్కువగా నేను టచ్ చేయలేదు. జనరల్ పాయింట్స్ టచ్ చేస్తున్నారు. నేను జనరల్ పాయింట్స్ అంటే చెప్పేస్తానండి. LI4 నేను ఈరోజు చెప్పిన పాయింట్స్లో ఉండే పాయింట్స్ అనమాట. LI4 కానీ ST36 కానీ మీరు తీసుకోవడం ద్వారా వచ్చి స్ట్రెస్ తగ్గిపోతుంది. వర్క్ స్ట్రెస్ వర్క్లో వచ్చి పక్కన వాళ్ళతోనా, కొలీగ్స్లో స్ట్రెస్సా, లేదా వర్క్ టార్గెట్ ప్రెషరా? చెప్పండి సార్. ఓకే, మీ ST36 రెగ్యులర్గా వచ్చి పర్టికులర్ టైం అంటే 8 to 9 ఎర్లీ మార్నింగ్, అంటే మార్నింగ్ వచ్చి మీరు 8 to 9 టిఫిన్ తర్వాత కానీ ఈ పాయింట్ని చేసుకోండి. స్టిమ్యులేట్ చేసుకుంటుందని తగ్గుతుంది. అదేవిధంగా ఈ పాయింట్ని చేసుకోవడం ద్వారా కొంచెం హెడ్లో, నెక్లో వచ్చి బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవ్వడం ద్వారా ఇక్కడ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అనమాట. మీకు వచ్చి తల సార్ ఏది బట్టతల. ఓకే, హెయిర్ గురించి సార్ ఓం ప్రకాష్ సార్ ఏదో క్వశ్చన్ అడిగారు బట్టతల. ఓకే, జన్యుపరంగా వచ్చే లోపాలే కదా సార్ ఈ బాల్డ్ హెడ్ అంతా వచ్చి. దాన్ని మనం ఏం చేయగలుగుతాం? దానికి వచ్చి పాయింట్స్ వేసి స్టిమ్యులేట్ చేయాలంటే కొంచెం కష్టమైన విషయమే, కానీ ట్రై చేస్తున్నారు అనమాట. జన్యుపరంగా వచ్చే వాటిని వచ్చి మనం చేయడం కొంచెం తక్కువ సార్, స్లో ప్రాసెస్ అనమాట. ఫాస్ట్గా అయితే రిజల్ట్స్ రాదు. అన్ని సాధ్యమే, కానీ వచ్చి కొంచెం స్లో ప్రాసెస్. ఓకే, మనకి ప్లమ్ బ్లాసమ్ నీడింగ్ అని చెప్తారనమాట. దాంతో చేయడం ద్వారా ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. హెయిర్ గ్రోత్, బేబీ హెయిర్ ఫాలికల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కానీ అది థెరప్యూటిక్గా వాళ్ళు వచ్చి బాగా ప్రొఫెషనల్గా ట్రైన్డ్ పర్సన్స్ చేస్తే ఆ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది సార్ బట్టతలకు కూడా. ఓకే మేడం, ఇంకా క్లోజ్ చేద్దాం టైం. ఓకే, సో ఫ్రెండ్స్ చాట్ లింక్ మళ్ళీ పెట్టాను. మీకు డౌట్స్ సారీ ఇంకా ఈ గ్రూప్ లింకులు కానీ వేరే ఏమున్నా కూడా యూట్యూబ్ వీడియోస్ కానీ అందులో వస్తాయి. ఓకే, ఆ చాట్ లింకులో ఒకసారి వెనక్కి వెళ్ళండి. చాట్ లింక్ పెట్టాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చాట్లో జాయిన్ అవ్వండి. సో చివరి వరకు ఉండండి. చివరి వరకు ఉంటే మీకు మంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. రేపు లాస్ట్లో ఆఫర్ ఇచ్చినప్పుడు అప్పుడే ఇస్తా. ఆఫర్లో ఆ రోజు మనం క్లిక్ చేసిన వాళ్ళే రేపు క్లాసులో వాళ్ళకి నెక్స్ట్ నేను చెప్పిన ఆపర్చునిటీ అనేది ఉంటుంది. సో అందుకే చివరి వరకు ఉంటే మీకు ఏదో ఒకటి మంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. రేపు ఏంటంటే అది ఆగస్టు 15 వీలైనంత వరకు రేపే ట్రై చేస్తా. రేపు ఒకవేళ అనౌన్స్ చేస్తే ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అక్కడ ఆఫర్. ఓకే, చాలా యూస్ఫుల్ ఆఫర్ అది. సో స్టన్ అయిపోతారు అనమాట. అది క్లినికల్ స్కిల్స్ అది చాలా ఇంపార్టెంట్. సో రేపు చెప్తాను నేను ఏంటంటే. రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మేడం. రైట్, థ్యాంక్ యూ టాల్. విల్ మీట్. థ్యాంక్ యూ అండి. ఓపిక్గా అందరూ ఇంతసేపు లాస్ట్ వరకు 80 మంది వరకు ఉన్నారు. చాలా థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.